ఏంటి ఒప్పర్ మీటింగ్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటయ్యా గోవిందు, పొద్దున్నే గుడికెళ్ళి దేవుణ్ణి భయపెట్టినట్టున్నావు? నా భయాన్ని పోగొట్టుకోవడానికే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చాను సార్. ఏంటయ్యా భయం? చదువు లేని స్టూడెంట్ అన్నా, బాధ్యత లేని భర్త అన్నా, భయపడే పోలీస్ అన్నా నాకు అసహ్యం. అదిగా సార్. Shut up! Shut up! భయం అనే పదం ఇంకెప్పుడు నా ముందు యూజ్ చేయకు, నాకు అసహ్యం. సార్, సావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెరుకుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా మీసం మీద నా చెయ్యి ఉండాలి. అయినా రౌడీలకి గుండాలకి నేను భయపడను సార్. సార్, ఇదేదో సినిమాలో డైలాగ్ లా ఉందే. విక్రమార్కుడు సినిమాలో రవితేజ్ డైలాగ్ సార్. ఓకే ఓకే, విక్రమార్కుడు సినిమా కదా. అవును సార్, ఆ సినిమా చూశాకే ఈ జాబ్లో జాయిన్ అయ్యా. ఓ వెరీ గుడ్. అయితే సినిమాలు ఎలా కూడా ఇన్స్పైర్ చేస్తున్నాయి అనమాట. గుడ్. మంచి సినిమాలు, మంచి పుస్తకాలు, మంచి మనుషులు జీవితానికి దారి చూపిస్తాయి. కానీ మీరు మాత్రం అడగకుండానే నా జీవితానికి ఆదర్శమయ్యారు సార్. అలాంటి మీరు వయసు అయిపోయి 6 నెలల్లో రిటైర్ కాబోతున్నారు. ఆ తర్వాత వచ్చే ఆఫీసర్ ఎలాంటి వాడు వస్తాడనే భయం తప్ప వేరే ఏం లేదు సార్. ఏదైనా గోవిందు, నేనంటే నీకు చాలా అభిమానం అయ్యా. అవును సార్. ఎల్లో కాఫీ పట్రా, తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే సార్. నమస్కారం సార్. ఎవరమ్మా మీరు? నా పేరు సావిత్రి. ఓహో, వాళ్ళెవరు? మా పెద్దబ్బాయి మోహన్ బాబు, చిన్నబ్బాయి బాబు మోహన్. మీ ఆయన అంటీయారా? ఏన్నారు పోలిక? అబ్బో, అందరూ లెజెండ్స్. రండి కూర్చోండి. రామ్మా, కూర్చోండి. చెప్పండి, విషయం ఏంటి? మా ఆయన తప్పిపోయారు సార్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? వారం రోజుల క్రితం ఇంట్లో గొడవ పడి వెళ్ళిపోయారు సార్. చుట్టాలింటికి వెళ్ళి ఉండాలే, వస్తాడులే. సార్, కాఫీ సార్. కాఫీ బాగా పెట్టావయ్యా. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి. చుట్టాలని ఎంక్వైరీ చేశాం సార్. వాళ్ళెవరూ రాలేదన్నారు. అందుకే భయంగా ఉంది సార్. అయ్యో పాపం, ఈ వయసులో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మీ ఆయన ఫోటో ఏమన్నా ఉందా? ఇది ఇదిగోమ్మా. ఈ అబ్బాయి ఎవరు? నీ మూడో కొడుకా? కాదు సార్, ఆయనే మా ఆయన సార్. సరిగ్గా చూసి చెప్పమ్మా. 42 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను. మా ఆయన ఎవరో నాకు తెలియదా సార్? ఆయనే మా ఆయన. ఇది మెంటల్ హాస్పిటల్ కాదు, పోలీస్ స్టేషన్. ఎక్కువ మాట్లాడితే బొక్కలేసి మక్కలు అనుకుంటాను. ఈడు నీ మొగుడా? అంత పిచ్చినాలా కనపడుతున్నానా నేను నీకు? ఏయ్, తోట తీస్తూ. ఎందుకు సార్ కోపడతారు? మా అమ్మ చెప్పింది నిజమే. ఆయన మా నాన్నగారండి. ఓసారి నువ్వు పైకి లేవరా, చంపేస్తా. రిలాక్స్ సార్, రిలాక్స్ రిలాక్స్. ఈ నీకు తండ్రి ఏంట్రా? నీకు మూడో తమ్ముళ్ళ కనపడుతుంటేను. ఎందుకు సార్ కొడుతున్నారు? ఆయన మా నాన్నగారేనండి. ఏంట్రా, నువ్వు రెండో కొడుకువా? అవును సార్. ఒరేయ్, నాకు పిచ్చెక్కిపోతుంది. మీరు ఇక్కడ ఒక క్షణం ఉన్నారంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. సార్ 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 సార్, మీరు కంగారు పడకండి, నేను పంపిస్తా వాళ్ళని. మీరు కూర్చోండి, కూర్చోండి సార్. ఒరే గోవింద్, ఈయన్ని చూడవయ్యా. ఈయనంట ఆమెకు మొగుడంట, వీళ్ళిద్దరికినేమో తండ్రి అంట. అదేమో నేను నమ్మాలంట. కానిస్టేబుల్ చూడండి అయ్యా. గోవిందు, వీళ్ళకి నేను ఎలా కనపడుతున్నానయ్యా? నువ్వేంటమ్మా ఏడుస్తున్నావేంటి? ఏడవలసింది నేను. మా ఆయన తప్పిపోయారని ఇక్కడికి వస్తే నన్ను అవమానిస్తారా? ఇదెక్కడ న్యాయం అండి? అది కాదు గాని అసలు నిజం బయట పెడతాను, కూర్చోండి. ఇప్పుడు చెప్పు,
ఈడికి నీకు సంబంధం ఏంటి? ఆయన మా ఆయన సార్. అవును, నాకు డౌటు, వీళ్ళు పుట్టాక చేసుకున్నావా పుట్టక ముందు చేసుకున్నావా? చిచి, మాది సాంప్రదాయమైన ఫ్యామిలీ సార్. పైగా లవ్ మ్యారేజ్. ఏంటి లవ్వు? మ్యారేజ్ సార్. ఆ, చూడు, లాగులు లెంగ్తులు లేకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు సింపుల్గా ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అది చెప్పు నాకు చాలు. అది దుమ్దుబి నామ సంవత్సరం శుక్లపక్ష ఏకాదశి. ఆ రోజు శ్రావణ శుక్రవారం సార్. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే. ధ్యాయేత్ సూర్యం అనంతకోటి కిరణం త్రైలోక్య చూడామణి భక్తానాం అభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం చపాపిస్మి సంఖ్యాసం కాశికం మహారథ్యం తమోరం సర్వపాపాత్మం ప్రాణతోస్మి దివాకరం. ఓం సూర్యాయ నమః. నా భర్త సత్యమూర్తిని చల్లగా చూడండి. కైటబారే భక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీ స్వామి నిశ్చిత జనప్రియ దానశీలే. శ్రీ వెంకటేశ ఏమండి? ఏమండి? లేవండి, తెల్లారింది. ఈ సూర్యుడికి ఏం పని పాట లేదే. వెళ్తూ వెళ్తూ అందరినీ పొడుకు పెడతాడు, వస్తూ వస్తూ అందరినీ లేపేస్తాడు. ఈయన కూడా అయ్యో రామా, దేవుని తిడతారేమిటండి? అసలే శ్రావణ శుక్రవారం ఈరోజు. పెళ్లి కావాల్సిన పిల్లల పొద్దు పొద్దున లేచి పూజలు పునస్కారాలేంటి బంగారం? ఇంకా ఏం సాధిద్దామని. 63 ఏళ్ళు వచ్చినా పెళ్లి వయసుకొచ్చిన కుర్రాళ్ళ మీరున్నారు కదండి. ఈ పొగడతలే నీలో నాకు నచ్చేది. ఐ లవ్ యూ బంగారం. చిచి, సిగ్గు లేకపోతే సరే. ఏమిటండి ఆ మాటలు, చిన్న పిల్లాళ్ళ. ఇక చాలండి మీ అన్యోన్య దాంపత్యం, చూడలేక చచ్చిపోతున్నాం. ఏంటి వాడేదో అంటున్నాడు? ఆ రిటైర్మెంట్ వయసు వచ్చిన హనీమూన్ జంటలాగా బెడ్రూమ్ లోకి దూరితే బయటికి రారు అంటున్నా. వాడు అలాగే అంటాడులేండి. మీరు ముందు కాఫీ తాగండి. ఏంట్రా నీ గోల? నా గోల నా బాధ మీకేం చెప్పమంటారు? నా ఫ్రెండ్స్ కు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లి చూపులు చూస్తున్నారు. నేనేమో ఈ కలర్ తో కాపురం చేయాల్సి వస్తుంది. కానీ మాకు మాత్రం పెళ్లిళ్ళు అవ్వట్లేదు. 37 ఏళ్ళు వచ్చాయి ఇక్కడ. ఇక్కడ 35 ఏళ్ళు వచ్చాయి. కానీ ఏం ప్రయోజనం? యమనం అంతా గంగపాలు అయిపోతుంది. ఒరేయ్ ఆపండ్రా, నాన్నగారితో అలాగేనా మాట్లాడేది? అలా కాదు బంగారం, వాళ్ళ బాధ ఏంటో చెప్పని. అది కాదండి, ఇప్పటికే లేట్ అయింది. ఎలాగోలాగా ఈ సంవత్సరం పెద్దోడికి, వచ్చే సంవత్సరం చిన్నోడికి పెళ్లి చేసేద్దామండి. నువ్వు చెప్తే కాదంటనా చెప్పు. అలాగే చేస్తారంట. వచ్చేసారు. బంగారం ఆ జాగ్రత్త. దిగండి సింగారం, మీరు జాగ్రత్త. నమస్తే బాబు. పెళ్లి కూతురు తండ్రి గారు. నమస్తే. కాబోయే అల్లుడు కత్తిలా ఉన్నాడు. దిస్ ఈజ్ సత్యం, క్లాస్ టచ్ మాస్ కట్అవుట్. ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు నాలాంటి చోడు. ఓహో, మాటలు కూడా తోటలా పేలుతున్నాయి. ఆవిడ పెళ్లి కొడుకు తల్లి గారు. నమస్తే అక్కయ్య గారు. రండి లోపలండి. పదండి పదండి. కూర్చోండి కూర్చోండి. పెద్దమ్మా, పిన్నమ్మా, అక్కాయ్, చెల్లెమ్మ, మరదలు, బావా, బాబాయ్ అందరూ రండి. ఇక్కడ పెళ్లి జరుగుతుందా, పెళ్లి చూపులు జరుగుతున్నాయా? మరేం లేదు బాబు, మాది చాలా పెద్ద కుటుంబం. నాకా ఒక్కగానొక్క కూతురు. మరి అలాంటి అమ్మాయికి అబ్బాయిని చూడాలంటే అందరూ ఉండాలిగా బాబు. ఆహా. సరే సరే, కానివ్వండి కానివ్వండి. పెళ్లి కొడుకు బాగున్నాడ్రా. బాగున్నాడా? ఏమే, పెళ్లి కొడుకు బాగున్నాడంట పెద్దమ్మ చెప్పింది. అమ్మాయిని తీసుకురండి. వస్తున్నామండి. పెళ్లి కొడుకు ఎవరనుకుంటున్నారు? పెళ్లి కొడుకు బాగున్నాడ్రా. ఏమే, పెళ్లి కొడుకు బాగున్నాడంట పిన్నమ్మ చెప్పింది. అమ్మాయిని తీసుకురండి. పెళ్లి కొడుకు బాగున్నాడ్రా. ఏమే,
పెళ్లి కొడుకు బాగున్నాడంట అత్తమ్మ చెప్పింది. అమ్మాయిని తీసుకురండి. నేను కాదురా పెళ్లి కొడుకు. బావగారు పెళ్లి కొడుకు బాగున్నాడు. బాగున్నాడా మరదలా? ఏమే పెళ్లి కొడుకు బాగున్నాడంట మరదలు చెప్పింది. అమ్మాయిని తీసుకురండి. ఇదేంటి నన్ను చూస్తుంది? నన్ను కాదే నా కొడుకుని చూడే. ఏరానయ్య నువ్వేమంటావు? బాగున్నాడు తమ్ముడు. అమ్మడు పెళ్లి కొడుకు నచ్చాడా? సచ్చా దేవుడా. పెళ్లి కూతురు కూడా బాబు నచ్చేశాడు. మా కుటుంబం మొత్తానికి నచ్చేశాడు. ఆపండి ఆపండి. పెళ్లి కొడుకు నేను, పెళ్లి కొడుకుని నేను. ఈవిడ మా అమ్మగారు. పెళ్లి కొడుకు నేను. వీడు నా తమ్ముడు. పెళ్లి కొడుకు నేను. ఆయన మా నాన్నగారు. పెళ్లి కొడుకు నేను నేను. హలో అది కాదురా. కూర్చో. ఇటు పెళ్లి కొడుకు నేను. పెళ్లి కొడుకుని నేను నేను నేను. మంత్రి గారు అయ్యా. ఒక్కసారి ఇలా వస్తారా? చెప్పండి. సాంప్రదాయమైన ఫ్యామిలీని తీసుకురమ్మంటే ఇంత తేడా ఫ్యామిలీని తీసుకొచ్చావేంట్రా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే వీళ్ళు నీ తోలిస్తా. అంటే అంకుల్ పెళ్లి కొడుకు నువ్వే తెలుసుపా. ఈ జన్మలో పెళ్లి అయ్యేలా లేదు. చిచి. అయ్యో అయ్యో అయ్యో. ఏమైంది వాడికి అంత ఆవేశంగా వెళ్తున్నాడు? అవ్వా, ఇంత అవమానం జరిగాక ఆవేశం రాకపోతే ఆయాసం వస్తుందా? ఆలోచించాలి కానీ ఆవేశపడితే ఏమొస్తుంది బంగారం? అంతా మీ వల్లే వచ్చింది బాబు. నేనేం చేశాను? అసలు నువ్వు తండ్రిలా ఉన్నావా తమ్ముళ్ళలా ఉన్నావు? కొన్నాళ్ళపోతే కొడుకులా ఉంటావు. కర్మ కర్మ. దానికి నేనేం చెయ్యాలరా? నేను ఒకటి చెప్తాను చేస్తావా? మా తల్లింటికి నల్ల రంగు వేస్తాం, మీ నల్ల వెంటికలకి తెల్ల రంగు వేసుకోండి. హే. బాబు అన్నయ్య. మోహన్ బాబు, ఏంటి బాబు నువ్వు చేస్తున్న పని? కాశీకి సీసీ రోడ్ వేసుకుంటున్నాను. ఇంత చిన్నదానికి అంత పెద్ద డిసిషన్ ఎందుకురా? ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. ఏంటమ్మా చిన్న విషయం? ఏంటి చిన్న విషయం? ఆయన గారు చూడు ఎలా రిలాక్స్ అవుతున్నాడు. ఏమండి చెప్పు. వాడు ఏం చేస్తున్నాడో చూస్తున్నారా? అబ్బా సావిత్రి, నీ సనుగుడాపు. ఆడేం సావళ్లే. ఆడి బరువుకి ఆ ఫ్యాన్ విరిగి కింద పడుతుంది. అదేమిటండి వాడేదో గృహప్రవేశం చేస్తున్నట్టు చెప్తున్నారు. నానా చెప్పు నాన్న. అసలు నువ్వు నాన్నవేనా? ఆ డౌట్ నన్ను కాదు నాన్న, మీ అమ్మని అడుగు. అమ్మా. ఏంటండి మీరు కూడా పిల్లల్లా పిల్లలకి సర్ది చెప్పడంపై సై అంటారేంటి? అలా ఫీల్ అయితే నన్ను ఏం చేయమంటావే? చెప్పు, ఏం చేయమంటావు? చేస్తా. చెప్పు. చేస్తారా చేస్తారా? చేస్తారా చేస్తారా? చెప్పు. అయితే వినండి. మీ ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో చల్లగా ఉండాలంటే మీ ఇద్దరు షష్టి పూర్తి చేసుకోవాలి. అది కూడా పేపర్ లో యాడ్ ఇవ్వాలి. సచ్చినా చేసుకోను. ఎందుకు? ఇంకా అమ్మాయిలతో తిరుగుదామనా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదురా. నేను చేసుకోను అంతే. అదే ఎందుకని అడుగుతున్నాను. నేను చేసుకోను చేసుకోను చేసుకోను. ఏ ఎందుకు? నేను షష్టి పూర్తి చేసుకోనంటే చేసుకోను ఏమండి? చేసుకోను. సింగారం, సింగారం. అమ్మ చూడమ్మా. నా మాట వినకుండా వెళ్ళిపోయారు చూడు. శాస్త్రి గారు. అడ్వకేట్ సీతారామ శాస్త్రి. నేను టీ స్టాల్ అనుకుని రాలే, అడ్వకేట్ అనుకునే వచ్చా. అబ్బా, అయితే రండి, వచ్చి కూర్చోండి. టేక్ యువర్ సీట్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మా ఆవిడికి విడాకులు ఇవ్వాలి. ఏమిటి మామిడి ఆకులంత ఈజీగా విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటి? పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వట్లే. ఏంటి? పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వట్లే. వీడి ఏజ్ ఏంటి, గేజ్ ఏంటి? అప్పుడే పిల్లలకి పెళ్ళిళ్ళ? అంటే బాబు
బాల్య వివాహ చట్టాలు రద్దయి చాలా రోజులైంది. బాల్య వివాహం ఏమిటండి? నా కొడుకులు బారున పెరిగి 30కి దూరంగా 40కి దగ్గరగా వచ్చారు. ఆ, ఏంటి వయసా? అవునండి. ఉదయాన్నే మెంటల్ గాడు తగులుకున్నాడు. తప్పదు, భరించాలి. అంటే బాబు, ఈ విషయం మీద మీ భార్యతో కూడా డిస్కస్ చేసి ఓకే చేద్దాం. ఓకేనా? నాకేం ప్రాబ్లం లేదండి, పదండి వెళ్దాం. ఇదే మా ఇల్లు. ఇల్లు బానే ఉంది, కానీ మనిషే కాస్త తేడాగా ఉన్నా. ఇది సత్యం. క్లాస్ టచ్, మాస్ కట్అవుట్. ప్రపంచంలో ఎక్కడా వెతికినా దొరకడు నాలాంటోడు. అవునవును, తెలుస్తూనే ఉంది నీకు కాస్త మెంటల్ అని. రండి కూర్చోండి. వాటర్ ఏమైనా తాగుతారా? వాటర్ వద్దు, డాక్టర్ వద్దు. ముందు మీ ఆవిడ పిలువ, మ్యాటర్ తేల్చేద్దాం. బంగారం. బంగారమా? బంగారం. బంగారం ఏంటి, డైవర్స్ ఏంటి? వీడు చాలా తేడాగా ఉన్నాడు. బంగారం, ఆ లాయర్ గారు వచ్చారు, ఒకసారి బయటికి రా నాన్న. లాయర్ గారా? లాయర్ గారు ఎందుకండి? బాబు, మీ అమ్మగారిని కాదు, మీ ఆవిడ్ని పిలువ. ఈవిడే మా ఆవిడ. ఏంటన్నా? ఇదిగో వీళ్ళే నా కొడుకులు. అయ్యో, ఏమైంది? ఇలా పడిపోయాడేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. అందుకే అడిగా, వాటర్ కావాలా క్వార్టర్ కావాలని. ఇప్పుడు చూడు పడిపోయాడు. వినరే. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు. ఓ లాయర్ గారు. లాయర్ గారు. ఎక్కడున్నాను? ఏమైంది? ఏమిటిదంతాను? కంగారు పడకండి, మొత్తం నేను చెప్తాను. 1 minute. లాయర్ గారు, లాయర్ గారు, ఏంటట ఆయన గోలా? ఈ గెటప్లేంటి, ఈ సెటప్లేంటి, నాకేం అర్థం కావటల్లా. ఇదిగోండి నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్. నా పెళ్ళం పిల్లల పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేయండి. ఇదిగో మీ ఫీజు. బంగారం, సింగారం, పిల్లలు జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నారండి? గమ్యం లేని ప్రయాణం, దీపం లేని ఇల్లు. ఏదో ఒకటి చేరుకుంటాలే. నాన్నగారండి. ఈ పిలుపు వల్లే మీకెవడు పిల్లనివ్వట్లే. మీ బాగు కోసం ఈ బాబు ఎంత దూరమైనా వెళ్తాడ్రా. సుఖంగా ఉండండి. మన బాబే. అవును బాబు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? అలా ఆ రోజు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు సార్. ఇప్పుడు నువ్వు నాకు కథ చెప్పావా? నేను రైటర్నో డైరెక్టర్నో కాదు సార్ కథలు చెప్పడానికి. నిజమే చెప్పాను. చూడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, ఈడు నీకు మొగుడు కాదు అన్నది అంతే నిజం. నువ్వు నన్ను రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నావని నేను గ్రహించాను. త్వరలోనే అది నిరూపిస్తాను. ఎక్కడ్రా నువ్వు? ఎక్కడున్నావు? హీరో నువ్వు కాదు, నేను. చాలా మంది చూసాం. ఇదిగోండి మీ చున్నీ. చున్నీ ఆమెది కాదు, నాది. అది తీసుకో. చీరలు కట్టుకునే అమ్మాయిలు కూడా చున్నీలు వేసుకుంటారా? హే, కనిపెట్టేశావు. నువ్వు కాకా పట్టు. థ్యాంక్స్. హాయ్, దిస్ ఇస్ సత్యమూర్తి. అయినా పర్లేదు. సత్యమూర్తి. ఐ మధు, డాక్టర్ మధుమతి. ఓకే, డాక్టర్. చీర బాగుంది. అంటే నేను బాలేనా? నీకేంటండి, అదిరిపోయారు. కత్తిలా ఉన్నారు. సూపర్ డూపర్, వన్ ఆఫ్ ద ఏంజల్ అని చెప్పను కానీ చూడ్డానికి చక్కగా, అందంగా, హోమ్లీగా ఉన్నారు. అంటే
నీ పొగడ్తలకి నేను పడిపోవాలా? అయ్యో మీరు డాక్టర్ అండి, అంత ఈజీగా ఎలా పడిపోతారు? దానికో స్కెచ్ చేస్తాగా. ఆ? ఈ పౌడర్ వాటర్లో కలిపి 3 times తాగించండి, తగ్గిపోతుంది. ఓకే మేడం. నెక్స్ట్. ఏంటి 2 రోజుల నుంచి ఏమీ తినట్లేదు మేడం. ఏమైందో ఏంటో. ఈ లిక్విడ్ తాగించండి, ఈ మందులు తీసుకోండి. అలాగే మేడం. నెక్స్ట్. ఏంటి ప్రాబ్లం? గుడ్డు పెట్టట్లే. నువ్వు పిల్లల్ని కను, దాంతో గుడ్డు పెట్టిస్తా. వాట్? మిస్టర్ ఇంటెలిజెంట్, అది కోడి పుంజు. కోడి పెట్ట కాదు, గుడ్డు పెట్టడానికి. పుంజా? పెట్టనుకున్నానే. వెళ్ళు. యూస్లెస్ ఫెలో. ఇవి మార్నింగ్ ఈవినింగ్. అలాగే మేడం. నెక్స్ట్. మళ్ళీ ఎందుకు వచ్చావు? దీనికోసం. దానికేమైంది? ఆడకు కొంచెం అరుస్తుందండి. దానికి నన్నేం చేయమంటావు? ఏదో ఒకటి చేసి అరవకుండా ఆపండి. అది రోగం కాదు, మరి నేచర్ కదా అనుకున్నా. కల్చర్ తెలియదు కుక్కలకి. వాట్ డు యు మీన్? మీకు అర్థమైంది కదా, అదే. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఐ విల్ కమ్ బ్యాక్ సూన్. బాయ్. గుడ్ మార్నింగ్. ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం నాది కాదు, బయట ఉంది. మళ్ళీ ఏం తీసుకొచ్చావు? అది లోపలికి రాదు, మనమే బయటికి వెళ్ళాలి. పదండి. ఏం చేయాలి? ట్రీట్మెంట్ చేయాలి. చేయనని చెప్పకూడదు, గవర్నమెంట్ డాక్టర్ కాబట్టి కరెక్ట్ గా పని చేయాలి. లేదంటే ఆన్లైన్ లో కంప్లైంట్స్ పోతాయి. మరి నీ ఉద్యోగం బుస్ అయిపోతుంది తెలుసా? ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేదు, బ్లూ క్రాస్ లో ట్రీట్మెంట్ చేయమని చెప్తున్నా. ఏమైంది? పాలు ఇవ్వట్లేదు. షీఈస్ ప్రెగ్నెంట్. అమ్మని అమ్మ, అప్పుడు ప్రెగ్నెంట్ అయిందా? ఇంతకీ ఈ గేదెవరిది? నాదే అమ్మగారు. మరి ఇతను ఎందుకు వచ్చాడు? నాకు తెలియదండి. చూడు, ఏదో వంకతో మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి చిరాకు దొబ్బించావనుకో, గేదెకిచ్చే ఇంజెక్షన్ తో గుచ్చి గుచ్చి చంపేస్తా. అర్థమైందా? చచ్చినా సరే వచ్చే జన్మలోనైనా మళ్ళీ లవ్ చేస్తా. లవ్ యూ. నెక్స్ట్. మేడం, అందరూ అయిపోయారు మేడం. ఏంటి ఇంకా రాలేదు? ఈ అబ్బాయిలంతా ఇంతే, తిరుగుతారు కరెక్ట్ గా ఇంప్రెస్ అయ్యే టైంకి ఎస్కేప్ అవుతారు. ఇది పన్ను పన్ను అంటూనే పడిపోయింది. ఈ అమ్మాయిలంతా ఇంతే, అలా అంటారు, ఇలా పడిపోతారు. ఎవరి కోసమే ఎదురు చూస్తున్నారా మేడం? అలాంటిదేం లేదు. ఓహో. చచ్చినా సరే వచ్చే జన్మలోనైనా మళ్ళీ లవ్ చేస్తా. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఏంటంటే ఇలా గుర్తొస్తున్నాడు? టైం అయిపోయింది మేడం, హాస్పిటల్ క్లోజ్ చేయమంటారా? సరే చేసే. ఓకే మేడం. నెక్స్ట్. మళ్ళీ వచ్చావా? రావాలి కదా. ఈ రోజు ఏం తీసుకొచ్చావు? తీసుకురాలే, తీసుకెళ్దామని వచ్చా. ఏంటది? నా హార్ట్. వాట్? నా హార్ట్ మీ దగ్గర ఉంది, తీసుకెళ్దామని వచ్చానండి. ఏంటి కామెడీయా? సీరియస్ అండి, నా హార్ట్ మీ దగ్గర ఉంది, ఇచ్చేస్తే వెళ్ళిపోతా. కామెడీ అంటారేంటి? ఇచ్చేయండి. ఏమండి? హార్ట్ హార్ట్ ఇచ్చేయండి. అవి నీకు నాకు మధ్య జరిగే సీన్స్. అందుకే టైం వేస్ట్ చేయకుండా నా హార్ట్ ఇచ్చేస్తే వెళ్ళిపోతా. బానే ఊహించుకున్నావు గానీ చిన్న కరెక్షన్. ఏంటది? నేను వెటర్నరీ డాక్టర్ని కాదు, జనరల్ ఫిజిషియన్. 5 నిమిషాల్లో ఒక అందమైన సినిమా చూపిస్తే అంత అబద్ధం అంటావా? ఇది చాలా అన్యాయం మధు, ముందే చెప్పొచ్చు కదా. నువ్వు ముందే అడగచ్చు కదా. అయినా పర్లా. ఐ లవ్ యూ.
అదిరిపోయే లొకేషన్లో అందమైన అమ్మాయి కనిపించింది కదా అని అడ్డమైన వాడు వచ్చి ఐ లవ్ యూ అంటే అల్లుకుపోవడానికి నేను ఆట బొమ్మని కాదు. మధు, డాక్టర్ మధుమతి. హలో డాక్టర్ నమస్కారం అండి. నమస్తే. ఆటోమేషా ఏంట్రా నీ బాధ? నాకు అర్థం కావట్లేదు. అర్థమైనా అర్థం కానట్లు నటించడమే అమ్మాయిల నైజం. నేను చెప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ఏది ప్రూఫ్ చేయి. రిపోర్ట్ చూసి చెప్పడానికి ఇది రోగం కాదు, ప్రేమ. మనసుకు మనసు టచ్ అయినప్పుడు వచ్చే వైబ్రేషన్సే ప్రేమ. అవి కంటికి కనిపించవు, మనసు కనిపిస్తాయి అంతే. అయితే ఇప్పుడేంటి? నన్ను లవ్ చేస్తున్నావని ఒప్పుకో. నీ వయసు ఎంతరా? 25 years. నా వయసు ఎంతో తెలుసా? చెప్తే తెలుస్తుంది కదా. 28 years. అయితే ఏంటి, సచిన్ టెండూల్కర్ కంటే అంజలి టెండూల్కర్ 6 years పెద్దది. ప్రేమించుకోలే. అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్య బచ్చన్ 2 years పెద్దది. లవ్ చేసుకోలే. ఇలా చెప్పుకుంటూ పోతే లవ్ కోసం చాలా మంది చాలా త్యాగాలు చేశారు తెలుసా. లవ్ ఇస్ ఫర్ ఎవర్, వేర్ ఎవర్, వెన్ ఎవర్. ఇట్స్ నేచర్. కొటేషన్ బానే ఉంది, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయి. ఏదో ఫ్లోలో వచ్చింది, మళ్ళీ మళ్ళీ రాదు. చదువులో వీకా? లవ్ లో ఫస్ట్. బట్ వన్ కండిషన్. చెప్పు బంగారం. ఈ బంగారం, వెండి, ఇత్తడి, రాగి ఏమొద్దు. నన్ను మధు అని పిలువు చాలు. ఓకే మధు. నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. నాకన్నా చిన్నవాడితో లవ్ అంటే కొంచెం గిల్టీగా ఉంటుంది. అందుకే నా ఫ్రెండ్స్ ఎవరు అడిగినా నా ఏజ్ నీది, నీ ఏజ్ నాది, ఓకేనా? నాకు వదిలే, నేను చూసుకుంటాగా. ఇక నుంచి నేనేం చెప్తే అదే చేయాలి. అంటే అమ్మాయిలు పెంచుకునే కుక్క పిల్లలాగా. ఈ ఓవర్ యాక్షన్ వద్దనేది. సరే మధు, నువ్వు ఎలా అంటే అలా చేస్తా, ఓకేనా? దాట్స్ గుడ్. ముందా జుట్టు కట్ చేయి. సరే అలాగే. పార్టీలు, పబ్బులు, సూపర్ సూపర్. ఏ మధు, అది బాగుంది కదా. హే మధు, హే, హౌ ఆర్ యు మధు? ఐఎమ్ గుడ్ అండ్ హీ ఈస్ మై. ఐఎమ్ సత్య, సత్యమూర్తి at the age of 28 years. She is Madhu, Madhumati at the age of 25 years. గీత దగ్గరికి వెళ్ళొస్తా. బుద్ధుందా? వాళ్ళేమన్నా నీ ఏజ్ అడిగారా? అంటే చెప్తే పడుంటుందని. హే మధు, హాయ్. ఎవరి అబ్బాయి చాలా స్మార్ట్ గా ఉన్నాడు? ఐఎమ్ సత్య, సత్యమూర్తి at the age of 28 years. She is Madhu, Madhumati at the age of 25 years. సత్య ఎప్పుడు ఇంతే కామెడీ చేస్తుంటాడు. వెళ్దామా? వాళ్ళు నన్ను ఏజ్ అడిగారా? లేదు. మరెందుకు చెప్పావు? అంటే చెప్తే పడుంటుందని. చెప్పకు. వాళ్ళు అడిగితేనే చెప్పు, అనవసరంగా చెప్పదు, ఓకేనా? ఓకే. పద. హే గీతు, హ్యాపీ బర్త్డే. హే, థ్యాంక్ యూ. ఎవరి అబ్బాయి ఇంత క్యూట్ గా ఉన్నాడు? ఐఎమ్ సత్య, సత్యమూర్తి at the age of 28 years. She is Madhu, Madhumati at the age of 25 years. రే, నువ్వు నో 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 నో, క్యూట్ గా ఉన్నాడంటే నీకన్నా పెద్దవాడిని చెప్తున్నాను అంతే. నైట్ పార్టీలో నా పరువు అంతా తీసేసావు తెలుసా? బుద్ధుందా నీకు? ఏంటది రోబోలాగా? హాయ్ ఐమ్ సత్య, సత్యమూర్తి at the age of 28. షీజ్ మధు, మధుమతి at the age of 25. అలా చెప్తే ఎవరికైనా డౌట్ వస్తుంది తెలుసా? అంటే నమ్మేలాగా చెప్పలేదా మధు? నీ తలకాయ చెప్పావు. పద. పంతులు గారు అర్చన చేయండి. అలాగేనమ్మా. బాబు గోత్రనామాలు చెప్పండి. ఐఎమ్ సత్య, సత్యమూర్తి at the age of 28 years. She is Madhu, Madhumati at the age of 25 years. బాబు మీ ఏజ్తో నాకు పనేంటి, మీ గోత్రనామాలు చెప్పండి చాలు. అంటే చెప్పి చెప్పి అలవాటైపోయింది మధు. అలవాట్లో పొరపాటుగా అలా వచ్చేసింది. ఇంకొకసారి నీ మొహం నాకు చూపించకు. పో. మధు, రే పోరా. నన్ను పోపో అని చెప్పి అది వెళ్ళిపోతుందేంటి? మధు, విల్ మీట్ యూ టుమారో. ఐ లవ్ యూ.
రెడీ సార్. ఏం చేస్తున్నారు సార్? కనపట్టలేదా? కరెంట్ షాక్ పెడుతున్నాను. ఎందుకు సార్? నిజం రాబట్టడానికి. సార్ మేము అబద్ధం వాళ్ళే సార్, నిజమే చెప్తున్నాం సార్. ఇప్పుడే అసలు నిజం బయటకు వస్తుంది. చెప్పు, ఇప్పుడు చెప్పు, ఎవడేడు? మా ఆయన సార్. గోవిందు సార్ స్టార్ట్. ఓకే. ఇప్పుడు చెప్పమ్మా, ఈ అబ్బాయి ఎవడు? మా ఆయన సార్. స్టార్ట్. చెప్పు, నిజం చెప్పు, వీడెవడు? మా ఆయన సార్. గోవిందు. సార్ రెడీ సార్. ఇప్పుడు చెప్పరా, ఎవడీడు? మా నాన్నగారండి. స్టార్ట్ గోవిందు. ఇప్పుడు చెప్పరా, వీడెవడు? మా నాన్నగారేనండి. గోవిందు నెక్స్ట్. ఓకే సార్. సార్ వద్దు సార్. సార్ చెప్పరా, వీడెవడు? మా నాన్నగారండి. గోవిందు ఇప్పుడు చెప్పరా, ఎవడీడు? మా నాన్నగారండి. గోవిందు రెడీ సార్. ఇప్పుడు చెప్పరా, వీడెవడు? మా నాన్నగారే. గోవిందు సార్. స్టార్ట్. ఒరేయ్, చెప్పు, ఎవడీడు? అయ్యో బాబాయ్, గోవిందు స్టార్ట్. ఎవడీడు? మా నాన్నగారే. సార్ ఇంత టార్చర్ పెడుతున్నా వీళ్ళు అదే మాట చెబుతున్నారంటే నిజమనిపిస్తుంది సార్. సార్ ఇది చూసి చెప్పు. నమ్మబుద్ధి కావట్లేదు సార్. నా బాధ కూడా అదేరా. ఓకే సార్. నొక్కమన్నప్పుడు నొక్కుతా సార్. మీ దగ్గర నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. మీకు చుట్టాలో పట్టాలో ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. నా బంగారం కదూ, ఒక ముద్ద తినరా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సార్ మా ఇంటికి వచ్చారు? కంగారు పడకండి, చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చాం. చెప్పండి సార్. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అమ్మ, మా నాన్న, నేను, మా బాబు సార్. నీ భర్త ఎక్కడ ఉంటాడు? మా ఇంట్లో ఉంటాడు సార్. మరి ఇదెవరి ఇల్లు? మా అమ్మగారి ఇల్లు సార్. పండక్కొచ్చావా? లేదు, పనిలేకొచ్చాను. అసలు విషయం అనేసి ఏదేదో అడుగుతున్నారేంటి సార్? ఏ తిన్నగా మాట్లాడు. మేము మాత్రం పల్లెకి వచ్చామా? గోవిందు. ఓకే సార్. ఇదిగోండి సార్. ఇతను ఎవరో నీకు తెలుసా? మా పెదనాన్న సార్. మా పెదనాన్న. ఆ? మా పెదనానికి ఏమైంది సార్? చెప్పండి సార్. పెదనాన్న? మా పెదనానికి ఏమైంది సార్? చెప్పండి సార్. మా పెదనానికి ఏమైంది? మా పెదనానికి ఏమైంది సార్? చెప్పండి సార్. ఏమైంది సార్? నాన్న, పెదనాన్న. నేను చెప్తాను. ఇతను మీకు తెలుసా? మా అన్నయ్య సార్. మా అన్నయ్యకి ఏమైంది సార్? చెప్పండి సార్. మా అన్నయ్యకి ఏమైంది సార్? ఏమైంది సార్ మా బావగారికి? చెప్పండి సార్. మా అన్నయ్యకి ఏమైంది సార్? నిజం చెప్పు. పోలీసుల లాఠీలకి పని చెప్పొద్దు. నిజమే చెప్తున్నాను సార్. కానీ మా అన్నయ్య నేను విడిపోయి 3 సంవత్సరాలు అయింది సార్. ఏమైంది అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నావు? పనిలేక? ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? నువ్వు తేడాగా ఉన్నావు కాబట్టి. ఏమైంది దీనికి? ఓర్ నాయనా, ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? ఏంటి ఇద్దరిని ఒకే దగ్గర చూసి షాక్ అయ్యావా? అంటే చెప్పు, అడుగుతుందిగా. దాన్ని కూడా లవ్ చేసావుంట కదా. అంటే అది అది కావాలా నేను కావాలా? ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకో. అంటే మీ ఇద్దరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఎడం కన్ను కావాలా
కుడికన్ను కావాలా అంటే ఎలా చెప్పేది చెప్పు. సోది లేకుండా సూటిగా చెప్పు. అది కావాలా నేను కావాలా? అవును నిజమే, ఈ డైలాగ్ బాగా రొటీన్ అయిపోయింది కదా. అరటిపండు కావాలా యాపిల్ పండు కావాలా అంటే ఎలా చెప్పేది బేబీ? ఇద్దరు అందంగానే ఉన్నారు కదా. అందంగా ఉంటే ఆడుకుంటావా? అన్నయ్య, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఈ విషయం వదినకి తెలిస్తే ఉప్పు లేకుండా పప్పు చారు కాసిపోస్తుంది. ఏ పెద్దయినా, ఎవరు నువ్వు? అయినా ఏంటయ్యా ఆ అబ్బాయిని పట్టుకుని అన్నయ్య అంటున్నా? నీకైనా పిచ్చా ఏంటి? నాకదే పిచ్చి, మీ ఇద్దరికి పిచ్చి. వాడు నా అన్నయ్య, వాడి సొంత తమ్ముడిని నేను. వాట్? నీకెన్నిసార్లు చెప్పాలి అమ్మాయిలు ఉన్నప్పుడు అన్నయ్య అని పిలవద్దని? ఆఫ్టర్ ఆల్ అమ్మాయిల కోసం నా అన్నయ్యని అన్నయ్య అని పిలవద్దా? తొక్కలో ఈ రచ్చ సంబంధం కోసం రక్త సంబంధాన్ని వదులుకుంటావా నువ్వు? వదులుకో, చూస్తాను, నేను చూస్తాను. ఎన్నాళ్ళి రాసలీలలు సాగిస్తావో నేను చూస్తాను. అంటే అది బేబీ, నేను చెప్పేది కొంచెం వినవా? నువ్వైనా వాడు అల్లరి పనులు చేస్తాడు గాని చిల్లరవాడు మాత్రం కాదు సార్. నా పెళ్లి, నా చదువు అన్ని తండ్రిలాగే దగ్గరుండి చూసుకున్నాడు సార్. అందుకే నాకు వాడంటే ఇష్టం సార్. సార్, ఇప్పటికైనా చెప్పండి సార్, మా అన్నయ్యకి ఏమైంది సార్? చెప్పండి సార్, మా తాతయ్యకి ఏమైంది సార్? సార్, సార్, చెప్పకుండా గోవింద్ సార్. మన క్రిమినల్స్కి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం కదా? అవును సార్. నాకు పెట్టరా సార్. పెట్టరా? అలాగే సార్. అసలే వయసు అయిపోయింది, అవసరమా సార్ మీకు? అయ్యి బాబు, ఎక్కువ విడిచి చచ్చిపోయేలా ఉన్నారు. ఓరే గోవింద్ సార్, వీడేమో మనవలతో ఆడుకుంటున్నాడు, ఆడేమో అమ్మాయిలతో ఆడుకుంటున్నాడు. అరటిపండు కావాలా యాపిల్ పండు కావాలా అంటే ఎలా చెప్పేది బేబీ? ఈడు ఆడికి తమ్ముడు ఎలాగ అవుతాడురా? అదే అర్థం కావట్లేదు సార్. ఎవరమ్మా నువ్వు? నా పేరు పుష్ప సార్. ఎందుకు వచ్చావు? నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. అతన్ని తీసుకొచ్చి మా ఫాదర్ కి పరిచయం చేశాను. ఆ తర్వాత అతను కనిపించట్లేదు సార్. ఆ అబ్బాయి ఫోటో ఏమన్నా ఉందమ్మా? ఉంది సార్. ఇవ్వు. ఇదిగోండి. ఈ అబ్బాయిని నా అమ్మ నువ్వు లవ్ చేసింది? అవును సార్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? చెప్తాను సార్. ఏదేమైనా సరే ఈసారి మాత్రం వీసా మిస్ అవ్వకూడదు. ఎలాగైనా సరే అమెరికా వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలి. ఎందుకు బాలిక అనవసరమైన కోరికలతో ఆయాసపడతావు?
ఏయ్ ఎవరు నువ్వు? జీవితం మీద విరక్తి చెంది సాధువుల్లో కలిసి సన్యాసినయ్యా. ఏమి చేతకాని వాళ్ళే ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటారు. చూడటానికి చక్కగా ఉన్నావు. ఏదైనా ఉద్యోగం చేసుకొని సెటిల్ అయిపోవచ్చుగా. ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో తింటాం, తిరుగుతాం, ఆఖరికి చేస్తాం. దానివల్ల ఏమిటి ఉపయోగం? ఒరేయ్, ప్రకృతిని ద్వారా తన కోరిక తీర్చుకోవడం కోసం నిన్ను పుట్టించింది. అవునా? అలా ప్రతి మనిషికి ఒక గోల్, ఒక గమ్యం ఉంటుంది. వెతుకు, దొరుకుతుంది. దొరికావుగా. కానీ ఇలా అర్థాంతరంగా జీవితాన్ని సంకనాకించుకోవద్దు. ఓకే ఓకే, అర్థమవుతుందా? జ్ఞానోదయం చేశారు. చాలా గొప్పవారండి మీరు. గెటప్ మార్చేసి సెటప్ చేంజ్ చేసుకో. పో పో. దా, ఏయ్! వచ్చేసా. మెంటల్ పో. పో. వెళ్ళొస్తా. అరే, పో. బాయ్. అయ్యో, క్రాక్ లా ఉన్నాడే. డాడీ, ఎక్కడున్నావు అమ్మా? ఇప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్నా. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తా. తొందరగా రామ్మా, నీకో సర్ప్రైజ్. ఏంటి డాడీ? ఏం లేదమ్మా, నీకు పెళ్లి చేద్దామని మంచి కుర్రాన్ని చూశాను. ఫోన్లో ఎందుకులే డాడీ? పెళ్లి ఫోన్లో కాదమ్మా, ఇక్కడికి వచ్చాకే. వచ్చాక మాట్లాడతా. బాయ్ అమ్మా. బాయ్. హే, ఎవరు నువ్వు? ఎక్కడో చూసినట్టుంది. గుర్తుపట్టండి, చూద్దాం. సన్యాసి కదా? కాదు, సత్యం. ఆ సన్యాసి అప్పుడే చచ్చిపోయాడు. హే, సూపర్. థ్యాంక్స్, నా మాటలకి ఇంప్రెస్ అయి మారినందుకు. అవి మాటలా? జీవిత సత్యాలు. పుట్టడం, చావడం తప్ప ఈ జీవితంలో ఏదీ లేదనుకున్నా. కానీ ఆ రెండింటి మధ్యలోనే జీవితం ఉందని మర్చిపోయాను. కానీ మిమ్మల్ని చూశాక ఈ సొసైటీలో బతకాలనే ఆశ, మనసుకో సంతోషం, టోటల్గా ఓ సాటిస్ఫాక్షన్. నాలో ఇంత మార్పు తీసుకొచ్చి నా జీవితంలో ఓ వెలుగు నింపిన ఈ లవ్లీ గర్ల్ని అంత ఈజీగా మర్చిపోలేను. మా నాన్న ఎవరో తెలుసా నీకు? ఏసీపీ, డీసీపీ, ఎస్పీ, డిఎస్పీ, ఐజీ, డిఐజీ అయితే కాదు కదా. ఎందుకంటే పోలీసులు అంటే నాకు చాలా చిరాకు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు రూల్స్ మాట్లాడతారు, లైఫ్ ని ఎంజాయ్ చేయరు. మా నాన్న అవేవి కాదు, అగ్రికల్చర్ ఆఫీసర్. అయితే అందులో బానే సంపాదించుంటాడు. అది వదిలేలే కానీ రేపు నీకో సర్ప్రైజ్. ఏంటది? చూపిస్తా, చెప్పును. అయితే ఓకే. అమెరికా కుర్రాడా? తర్వాత మాట్లాడతాలే. చెప్పు. రామా రా. డాడీ, ఇతను. నువ్వు చెప్పిన అబ్బాయి ఇతనే కదా? అవును డాడీ, హీస్ మిస్టర్ సత్యం. నమస్తే అంకుల్. ఇట్స్ ఆల్ రైట్. మా అమ్మాయికి ఎంతో మంది లైన్ వేసారయ్యా, కానీ ఎవరికి పడలా. నీకు పడిందంటే నీలో ఏదో మెరిట్ ఉందయ్యా. కనిపెట్టేస్తా. ఎగ్జాక్ట్లీ డాడీ, సత్యంతో ఉంటే అసలు టైమే తెలీదు. కాలం అలా వెళ్ళిపోతుంది. కానీ మనకు మాత్రం బోర్ కొట్టదు. అలాగే ఉండాలమ్మా, కష్టంగా బతకూడదు, లైఫ్ ఎంజాయ్ చేస్తూ బతకాలి. డాడీ, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే అమ్మా, అలాగే కూర్చో. నమస్కారం. ఏమిటయ్యా ఈ చేదస్తాం? సత్యమూర్తి చంపేస్తా. సత్యమేడి డాడీ? చంపేశా. ఇండియాలో ఎంతమంది ఉండగా ఆ వెధవ దొరికాడా నీకు? అలా ఆ రోజు సత్యంని తీసుకొచ్చి మా డాడీకి పరిచయం చేశాను. నేను కాఫీ తీసుకొని వచ్చే లోపు కనిపించలేదు సార్. నాకు మా డాడీ మీదే డౌట్ సార్. ఏమిటే నువ్వు మాట్లాడేది? బుద్ధి జ్ఞానం లేదా? కాన్వెంట్ లో చదివి కామన్ సెన్స్ లేకుండా పోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడంటే పీక పిచ్చిగా జాగ్రత్త. నన్ను క్రిమినల్ చేస్తావా? హలో, ఇంతకీ ఆ కుర్రాడిని ఏం చేసావు చెప్పు. వాడిని కుర్రాడనకండి సార్, కడుపు కాలిపోతోంది. వాడెవడో తెలుసా సార్? నీ పేరేమిటి? సత్యం అంకుల్. సత్యమా? సత్యం. చిన్నప్పుడు నా క్లాస్మేట్ సత్యమూర్తి అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు అచ్చం నీలాగా ఉండేవాడు.
కొంపదీసి నువ్వు వాడి కొడుకు కాదు కదా? ఆహా. వాడంటే నాకు పిచ్చి కోపం, పీక పిసికి చంపేయాలనిపించేది. ఎందుకు అంకుల్? ఎందుకంటే వాడెప్పుడు అమ్మాయిల చుట్టూ తిరిగేవాడు. నేను కష్టపడి హోంవర్క్ చేసుకుంటే వాడు ఎత్తుకెళ్ళి నన్ను కాలేజీలో ఫూల్ చేసేవాడు. సారీ రా కృష్ణమూర్తి, నేను చాలా ఇబ్బంది పెట్టేశాను. అంటే నేన్రా సత్యమూర్తిని. 2 జల్ల సీత లంగావాణి వేసుకునేది నువ్వు వెనక్కి తిరిగేవాడో, నువ్వు లవ్ చేద్దాం అనుకున్నావు, నేను పడేశాను. అమ్మాయి కూడా అనుకున్నాడు, ఎర్రోడు అనుకున్నాడు. బాగానే సంపాదించారు, ఈ మంచిల్లే కట్టుకున్నావు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోరు గానీ కత్తి లాంటి గుంటను కన్నావురా. వాడు నా క్లాస్మేట్ సార్. నా క్లాస్మేట్ అయ్యి ఉండి నా కూతుర్ని లవ్ చేశాడు సార్. వాడు ఎందుకు అలా ఉన్నాడు సార్? గోవిందు ఏం కాలేదు. సార్ నేను చాలా షాక్ లో ఉన్నాను సార్. ఆ షాక్ లోంచి బయటికి రావాలంటే మీ షాకు నాకు కూడా కొంచెం పెడతారా సార్? అర్థమైంది సార్. పిచ్చోళ్ళంతా మాస్టర్ చుట్టూ తిరుగుతున్నారేంట్రా? తిరగ షాకు ముందే పోయేలా ఉన్నా. ఈ షాకులు ఎందుకు? వాడు అలా ఉండడానికి ఏదో సీక్రెట్ ఉంది సార్. అది తెలుసుకోవాలి. ముందు ఈయన కనిపెట్టాలి, తర్వాతే ఏమన్నా చెయ్యాలి. హాయ్ బేబీ, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు ఈరోజు? డాడీ నేను లవ్ లో పడ్డాను. మదర్ తెరీసా లాంటి నిన్ను లవ్ లో పడేసిన ఆ మగాడెవడమ్మా? చూపిస్తా ఉండు. సత్యం, డాడీ గట్టిగా అరవకు, ఫీల్ అవుతాడు. నాకన్నా 3 ఏళ్ళు చిన్నోడు, అయినా సరే నన్ను లవ్ చేశాడు తెలుసా? వీడు నీకంటే 3 సంవత్సరాలు చిన్నోడు కాదే, నాకంటే 7 సంవత్సరాలు పెద్దోడు. వాట్? నేను ప్రూవ్ చేస్తా. వీళ్ళంతా ఎవరో తెలుసా నీకు? తెలీదు. వీడి నోటితోనే చెప్పిస్తాను. ఈవిడెవర్రా? నా భార్య బంగారం. సింగారం. ఏయ్, నీ ప్రేమ పురాణం తర్వాత ఈడెవడో చెప్పు. నా పెద్ద కొడుకు మోహన్ బాబు. వీడు నా చిన్న కొడుకు బాబు మోహన్. డైలాగ్ కింగ్ మోహన్ బాబు అన్న, కామెడీ కింగ్ బాబు మోహన్ అన్న నాకు చాలా ఇష్టం. అందుకే వాళ్ళిద్దరి మీద ఉన్న అభిమానంతో నా 2 కొడుకులకి వాళ్ళ పేర్లు పెట్టాను. ఏయ్, ఇది టీవీ కామెడీ షో కాదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఆడెవడో చెప్పు. నా తమ్ముడు. అవునండి. తమ్ముడంటే వీడు. ఆవిడ నా కూతురు. కూతురంటే కూతురంట. ఆడు నా మనవడు. మనవడంటే మనవడంట. మరి ఈడెవడరా? నా క్లాస్మేట్. కత్తివ్వండి సార్, పొడి చేస్తావండి. కృష్ణమూర్తి రిలాక్స్. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈడి కూతురు. ఈడెవడో తెలుసా? ఈడి క్లాస్మేట్. ఆఖరికి క్లాస్మేట్ కూతురని కూడా చూడకుండా ఈ లవ్ లో దించి ఆడుకున్నాడే. ఇదిగో ఈడి వయసులో మీలాంటి అమ్మాయిలు ఎంతో మందితో కబడ్డీ ఆడుకున్నాడు. అమ్మ మధు, చంపేస్తా. నా కూతురు మీద కానీ చేయి పడిందో నిన్ను చంపేస్తా ఎదవా. ఒరేయ్, నువ్వు ఇచ్చిన షాక్ కి నా కూతురు గ్లాసు నీళ్లతో లేవదురా, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒరేయ్, నీ సీక్రెట్ ఏంటో నాకు తెలిసేంత వరకు ఈ సింహం నిద్ర పోదు, పోనివ్వను.
బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చిన సత్యం. ఇతని పేరు సత్యం. 1957లో జన్మించాడు. ఇప్పుడు ఇతని వయసు 64 సంవత్సరాలైనా 20 సంవత్సరాల కుర్రాడిలాగానే ఉన్నాడు. ఈవిడ సత్యం భార్య. వీరిద్దరూ సత్యం కొడుకులు. సత్యంకు 1980లో పెళ్ళైంది. భార్యకు వయసు అయిపోయింది. కొడుకులు 40కి దగ్గరలో ఉన్నారు. కానీ సత్యం మాత్రం అలాగే ఉన్నాడు. సత్యం ఇలా ఉండడానికి ఏదో రీజన్ ఉంది, కానీ అతను బయటికి చెప్పడం లేదు. అతని సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏమండి, వింతగా ఉంది కదూ? అవునవును, మనం కూడా అలా ఉంటే ఎంత బాగుండేది. అలా అయితే అందరూ ఉండేవారు. కానీ అతనికి ఏదో జరిగిందండి. నిజమే, లేకపోతే అలా ఎందుకుంటాడు? బా ఏంట్రా ఇడు గోలా? ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా ఈడి గురించి టాపిక్. ఏమైందిరా? ఈయన పేరు సత్యం. భూమి పుట్టక ముందు పుట్టాడు. అయినా ముసలోడు అవ్వలేదు. ఇంకా కుర్రోడ్లాగే ఉన్నాడు. అందుకనే అందరూ ఇతని సీక్రెట్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అవునా? అదేలేరా. అరే అదే కదరా ఇప్పుడు హాట్ న్యూస్ అంతా. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇప్పటి వరకు మన కంపెనీలో ఎన్నో రకాల మెడిసిన్స్ కనిపెట్టి ఈ సొసైటీలో మనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాం. కానీ ఇప్పుడు మనం కనిపెట్టబోయే మెడిసిన్ వల్ల ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్కి మనం వెళ్తాం. అది ఎలా, ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీస్ మిస్టర్ సత్యం. 1957 బాల్, 64 ఇయర్స్. కానీ ఇంకా 20 ఏళ్ల కుర్రాళ్లా ఉన్నాడు. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దానికి కారణం ఏంటి? ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి మనం ఆన్సర్ వెతకగలిగితే ఏజ్ను బ్రేక్ చేసే మెడిసిన్ ని మనం కనిపెట్టొచ్చు. ఇంతకు ముందు యూరోప్ కంట్రీస్ లో ఎంతో మంది ప్రయత్నం చేశారు ఇలాంటి మెడిసిన్ కనిపెట్టాలని, కానీ చేయలేకపోయారు సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. దేనికైనా ఒక బేసిక్ మెథడ్ ఉంటుంది. అది వాళ్లకు దొరకలేదు, మనకు దొరికింది ఈ రూపంలో. మేబీ ఈ సత్యం లైఫ్లో 20 ఇయర్స్ ఏజ్లో ఏదో జరిగింది. సంథింగ్ హ్యాపెండ్. అదేంటో మనం కనుక్కోగలిగితే మన కంపెనీ సక్సెస్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సార్. ఎస్, థింక్ అబౌట్ హిమ్. అసలే మన భారతదేశం అప్పుల్లో కూరుకుపోయింది. పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీలు నీ మీద ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒరే, ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పరా. మనమే మందు తయారు చేసి అన్ని దేశాలకి అమ్మేద్దాం. అప్పుడు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడిపోద్ది. చెప్పరా, ఆ సీక్రెట్ ఏంటో చెప్పరా, చెప్పరా. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టొమాటో. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టొమాటో. ఏంటి కామెడీయా? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టొమాటో. గోవిందు రివర్స్. ఓకే సార్. నిజం చెప్పరా. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టొమాటో. గోవిందు సార్. రేయ్ చెప్పరా. ఇది శాంపుల్ మాత్రమే. నాకు గాని తిక్కరేగిందంటే నువ్వు పోయే వరకు పెడతా. చెప్పా. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టొమాటో. గోవిందు సార్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఎవరాడు? అడ్వకేట్ సీతారామ శాస్త్రి. అయితే ఏంటి? అతన్ని వదిలిపెట్టండి. బెయిల్ తీసుకొచ్చా. వదిలిపెట్టకపోతే కోర్టులో రెడ్ పిటిషన్ వేసి మీ ఉద్యోగాలు ఊడగొట్టిస్తా. అంతదాకా ఎందుకులేండి, తీసుకెళ్ళండి. వెళ్ళరా. మెల్లగా మెల్లగా నాయన. బరువు మొత్తం నా మీద వేయకు. మెల్లగా. వెయ్యొద్దని చెప్తున్నానా? బరువు వెయ్యొద్దు. మెల్లగా నాయన, మెల్లగా. అంతే. సత్యం, ఏమైంది? ఎవరు నువ్వు? ఇతనికి లవర్ ని, ఎస్ఐకి కూతుర్ని. ఏ కథ మార్చేకు. కంటెంట్ ఫాలో అవట్లేదా? ఇతనికి ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళిడు కూడా దాటిపోయింది. అన్నీ తెలుసు. ముందు హాస్పిటల్కి వెళ్దాం, పదండి. నో ప్రాబ్లం, టేక్ కేర్. బాయ్ డాక్టర్. చూడు బాబు, నేను చెప్పేది జాగ్రత్తగా విను.
కారులో ఫుల్ గా పెట్రోల్ కొట్టించుకుని కోర్టుకు వెళ్లి 10,000 ఖర్చు పెట్టి బెయిల్ తీసుకొచ్చా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ చెప్తే సరిపోదు, అందుకే నేను చెప్పేది పూర్తిగా వినాలి. చెప్పండి సార్. నీ కోసం బడా బడా బాబులందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఇలా ఉండడానికి కారణమేమిటో దాని సీక్రెట్ విలువ 50 కోట్లు. 50 కోట్ల? ఆ సీక్రెట్ ఏంటో నాకొక్కడికి చెప్పే. అలా వెళ్ళి ఇలా 50 కోట్లు తెచ్చేస్తాను. నీకు సగం నాకు సగం. సెటిల్ అయిపోవచ్చు. మ్యాటర్ ఓవర్. ఏమంటావు? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటో. ఏంటవి? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటో. తొక్కేం కాదు. నేను తొక్కతోనే తింటానండి, అందరు తొక్క లేకుండా తింటారు. అదే నా సీక్రెట్. ఏయ్, అడుగుతున్నారు కదా, చెప్పు. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటో. చూడు, చూశాను సార్. ఈ రోజు రాష్ట్రం, రేపు దేశం, ఎల్లుండి ప్రపంచం నిన్ను బ్రతకనివ్వరు. ఎలాగైనా సరే ఆ సీక్రెట్ బయటికి లాగుతారు. కనీసం ఇప్పుడు చెప్తే ఆ డబ్బులైనా వస్తాయి. ఆలోచించుకో. ఆగకు, జాగ్రత్త, మెల్లిగా. కేర్ఫుల్, జాగ్రత్త. అమ్మా, అమ్మా, ఏంట్రా ఏమైంది? ఇలా చూడు. అయ్యయ్యో, ఏమైంది? ఏం కాలేదు, మీరు కంగారు పడకండి. ఏంట్రా అలా చూస్తున్నారు? మీ నాన్నగారిని తీసుకెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెట్టండి. నానా, నీ గురించి టీవీలో పేపర్లో మోత మోగిపోతుంది తెలుసా? నువ్వేదో పెద్ద సెలబ్రిటీ అయి వస్తావు అనుకున్నాను. ఇలా దెబ్బతో వస్తావు అనుకోలేదు. ఆపండ్రా మీ గోల. ముందు మీ నాన్నగారిని లోపలికి తీసుకెళ్ళండి. పర్లేదులే బంగారం, నేను ఇక్కడ కూర్చుంటా. అయ్యయ్యో, ఏంటండి ఈ దెబ్బలేంటండి? ఏమిటి ఈ ఘోరం? మెల్లిగా మెల్లిగా కూర్చోండి, మెల్లిగా. అమ్మో అమ్మో అమ్మో, ఈ చెయ్యేంటండి ఇంత పెద్ద? అమ్మో, ఏమైంది సింగారం? ఇదంతా కందిపోయింది. అయ్యయ్యో, కంగారు పడకు ఎలా బంగారం. జరిగిందండి ఇదంతా? ఏం కాలేదు. తిన్నావా? ఇంత జరిగినా నవ్వుతారేంటండి? చూసావా, నీ భార్య నిన్నెంత ప్రేమిస్తుందో. కానీ నువ్వేం చేసావు? వయసు అయిపోయిందని వదిలేసావు. ఇంత జరిగినా నీ వెంట నేనెందుకు వచ్చానో తెలుసా? ఓన్లీ వన్ థింగ్, మానవత్వం. ఆఫ్టర్ ఆల్ 4 రోజులు నీ వెంట తిరిగినందుకు నా మనసు కరిగింది. అలాంటిది 40 సంవత్సరాలు నీతో కాపురం చేసిన ఆవిడ్ని ఎలా వదిలేయాలనిపించింది నీకు? అంతేలే, ఆడదాని మనసు మీకెలా తెలుస్తుంది? ఆపు ఆపు. నా కుటుంబాన్ని నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకేం తెలుసు? అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ నీ మీద ఉన్న రెస్పెక్ట్తో నాకు చెప్పాలనిపిస్తుంది. అది 1980. అప్పుడే నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. వార్తలు చదువుతున్నది విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి టి అంజయ్ గారు ప్రజలకు ఉపయోగకరంగా కొన్ని పథకాలను ఆ రేడియో ఆపొచ్చు కదా నాన్న. పిల్లలకు ఆగరా. ముఖ్యం కాబట్టి సమాజంలో జరిగే సమాచారాన్ని సేకరిస్తున్నాను. నువ్వు వెళ్ళి లోపల చదువుకోరా చిన్నోడా. స్కూలుకు పంపించి సర్లే. ప్రోత్సహించవలసిందిగా తల్లిదండ్రులను కోరుతున్నారు. నమస్కారం రావు గారు. నష్టపోయిన పంతులు గారు. రైతులకు పంట తాలూకు నమస్కారం నమస్కారం. రండి కూర్చోండి. ఏమండి పంతులు గారు, అయ్యా. మా పెద్దబ్బాయి పెళ్లి సంబంధం గురించి చెప్పాను. ఎంతవరకు వచ్చింది? అయ్యా, మీ స్థాయికి తూగే సంబంధమే చూశానండి. 200 ఎకరాల కొబ్బరి తోట, అబ్బో 100 ఎకరాల అరటి తోట, 300 ఎకరాల మాగాని, ఒక్కతే కూతురు. అమ్మాయి పేరు జానకి. జాతకాలు కూడా చాలా బాగా కలిశాయండి. మరి మీరు ఊ అంటే ఈ సంబంధం ఖాయం చేస్తానండి నేను. అలాగే పంతులు గారు, ఆ సంబంధమే ఖాయం చేయండి. ఏమండి పంతులు గారు, బాగున్నారా? మీ దయ వల్ల బాగానే ఉన్నానమ్మా. భలే మాట్లాడతారండి మీరు. పంతులు గారు కదా, ఆ మాత్రం ఉంటుంది మరి. అయ్యా, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంబంధం కనుక మీ అబ్బాయి చేసుకున్నాడంటే ఈ జిల్లాలోనే ఇలాంటి జాతకం ఎవ్వరికీ రాదనుకోండి. పంతులు గారు, ఇంకెందుకు ఆలస్యం? ఈ సంబంధమే ఖాయం చేసేసుకుందాం. ఏమండి, ఒక్కసారి పెదబాబుని అడిగితే బాగుంటుంది కదండి. వాణ్ణేంటి అడిగేది?
మనం ఏం చేసినా వాడి సంతోషం కోసమే కదా. పంతులు గారు మీరు ఖాయం చేయండి. ఇంతకీ పెద్దబాబు ఎక్కడా? వయ్యారి హంస నడకదాన నడకల హొయలున్నాను ఒకసారి ఏంటో ఎక్కడున్నావు? ఎవడన్నా వస్తానన్నాడా? నువ్వు వస్తావని ఓసి నీ సెగలో పూలెట్ట ఎంత తిట్టమే నేనంటే నీకు చాలా ఇష్టం తెలుసా, కానీ నువ్వే నన్ను పట్టించుకోవడం లేదు. అంత మాట నిజమేంటే? నువ్వంటే చాలా ఇష్టమే బాబు నాకు. రా ఇంటి దగ్గర దింపెత్తాను. సర్లే కాని ఓసారి అటు వస్తావా, నీతో మాట్లాడాలి. ఏంటి తోటలోకే? దాన్ని మాట్లాడడం అనరే పోట్లాడడం అంటారు. రాబే. రా బేనా? ఏంటే నీ మాటలో తేడా కొడుతుంది. నేనంటే నీకు ఇష్టమా కాదా? చాలా ఇష్టమే. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? ఇష్టమని చెప్పాను కానీ పెళ్లి చేసుకుంటాను చెప్పలేదే. నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇష్టం అంటావు, పెళ్ళంటే పారిపోతావు. అసలు నీ ఉద్దేశం ఏంట్రా? నీకు నిజం చెప్పనా? చెప్పు. ప్రేమ అనేది సముద్రంలో అలలాంటిది. అలా కదులుతూనే ఉంటది, ఒక్కచోట ఆగదు. ఈరోజు నువ్వు, రేపు ఇంకొకరు. మనస్సుకు తాకిన ప్రతి ఒక్క అమ్మాయిని ప్రేమిస్తూనే ఉంటాం. అది ఒక్కరవ్వచ్చు, ఇద్దరవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు. ఇది నగ్న సత్యం. కానీ ఏ నా కొడుకు ఒప్పుకోడు. ఇన్నరగా అందరూ అంతే, కానీ బయటికి మాత్రం నటిస్తా ఉంటారు. నేను అలా కాదు. నా మనసుకు తాకిన ప్రతి ఒక్క అమ్మాయిని ప్రేమిస్తూనే ఉంటా. అంటే నువ్వెంతమందిని పెళ్లి చేసుకుంటావు? పెళ్ళి అంటే జీవితం, జీవితాంతం కలిసి బ్రతికే ప్రయాణం. అది ఒకేసారి పెళ్ళనే మాటతో ముడిపడుతుంది, చావుతో విడిపోతుంది. పెళ్ళంటే ఒక కట్టుబాటు, పెళ్ళంటే ఒక బాధ్యత. అలా నా బాధ్యతను గుర్తు చేసి నా మనసుని కదిలించే అమ్మాయి కలిసినప్పుడు తప్పకుండా చేసుకుంటా. అప్పటి వరకు చేసుకోను. ఏంట్రా కబుర్లు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? రౌడీజం చేస్తున్నావేంటే? రగిలిపోతుంది లోపల. రారా నీ ఎంత తెలుస్తాను ఈరోజు. ఓరు బాబు, ఇది రెచ్చిపోతుంది, తప్పించుకోవడం బెటర్. రేయ్ ఓరు నాయన, నువ్వేంట బాబు నా ఎంట పడ్డావు? నీకు దండం పెడతాను, వదిలే. ఓరు బాబాయ్, ఇదేంటి ఇలా తగులుకుంది? అమ్మాయిలు వెక్స్ అయితే మనం మిక్స్ అయిపోకూడదు. నా మనసు ఏంటి ఇలా కదులుతుంది? నా బాధ్యతను గుర్తు చేసే అమ్మాయి ఇదేనేమో. అదేంటి, నువ్వు చేసిన పనికి నేను కదా కొట్టాలి? రివర్స్ లో నువ్వు కొట్టావేంటి? నన్ను ఎందుకు బతికించావు? నీ ప్రాబ్లం ఏంటి? అందరికి చెప్పడానికి ఇది ఫంక్షన్ కాదు. పర్వాలేదు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, ఏమైంది? నాకు బతకాలని ఆశ లేదు, దయచేసి వదిలేయండి. నీకు దండం పెడతాను. చూడు, ప్రతిరోజు ఉదయించే సూర్యుడు మనకు వెలుగునిస్తాడని మనం అనుకుంటాం. ఆయన ప్రయాణం ఆయన చేస్తున్నానని ఆయన అనుకుంటాడు. ఆయన ప్రయాణం మనకు వెలుగునిస్తుంది. అలాగే నా ప్రయాణంలో నీకు ఏదైనా దారి దొరకొచ్చు. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏమైంది నాన్న, అలా ఉన్నారు? ఈ పంట పండితే మొత్తం అప్పులన్నీ తీర్చేసి వచ్చే పంట మీద నీ పెళ్లి చేద్దాం అనుకున్నానమ్మా. కానీ పంట మొత్తం పురుగు తినేసి నాశనం చేసేసాయమ్మా. నాశనం చేసేసాయమ్మా, నాశనం చేసేసాయి. రేపు అప్పులోళ్ళకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. అర్థం కావట్లేదు.
జరిగిన దానికి మనం ఏం చేయగలం నాన్న? వచ్చే పంట మీద తీర్చేద్దాంలే. నువ్వు బాధపడకు నాన్న, నువ్వు అలా ఉండకు నాన్న. నాకు భయం వేస్తుంది. నాకు నువ్వు, నీకు నేను, అసలే అమ్మ కూడా లేదు నాన్న మనకి ధైర్యం చెప్పడానికి. విత్తనం వేయడమే రైతు చేతిలో పనమ్మా. ఆ తర్వాత అంతా ప్రకృతి వైపరీత్యమే. ఏవైనా జరగవచ్చు. వడగండ్లు రావచ్చు, వర్షాలు పడకపోవచ్చు, వీధురుగాలులు వీచొచ్చు, తుఫానులు కురవచ్చు, లేదా ఇప్పట్లా పురుగులే తినేయొచ్చు. అంతా భగవంతుడి దయ. ఈ భూతల్లిని నమ్ముకున్న రైతుకి ఆ ప్రకృతే శత్రువు అమ్మా. వచ్చే పంటైనా మన చేతికొస్తుందని ఎలా చెప్పగలను చెప్పు? బాగా పొద్దుపోయింది. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. మన కర్మలో ఏది రాసుంటే అదే జరుగుతుంది. నువ్వు వెళ్ళి పడుకో. జరిగిన దానికి ఏం చేస్తాను? ఏడవకమ్మా, ఏడవకు, ఊరుకు, ఏడవకమ్మా, ఏడవకు తల్లి, ఏడవకమ్మా, ఊరుకోమ్మా. నాకున్న ఒక్కగానొక్క దిక్కు మా నాన్న. ఇప్పుడు ఆయన కూడా లేరు. అయినా వదిలిపెట్టలేదు. మా ఊరి మహానుభావులు. సావిత్రి, సావిత్రి, ఒకసారి బయటికి రామా. నాకు 32,000 ఇవ్వాలి. ఇదిగో అప్పు తీసుకున్నప్పుడు మీ నాన్న రాసి ఇచ్చిన పత్రం. నాకు 28,000 ఇయ్యాలమ్మా. నాకు 18,000 ఇవ్వాలి. వీళ్ళందరికన్నా నాదే ఎక్కువ. వడ్డీతో సహా 51,500 రూపాయలు ముందు నాకివ్వు. ఇప్పుడు మా నాన్న లేరు కదండి. నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వను. అంటే మా అప్ప ఎగ్గొట్టడానికి మీ అప్ప చనిపోయాడా? అలా మాట్లాడకండి. మరి ఎలా మాట్లాడతారు? నువ్వేం చేస్తావో మాకు తెలీదు. మా అప్ప మాకు తెలుసాలి. ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నావు కదా. వచ్చే పోయేటోళ్ళని చూసుకుంటే అప్పదే తీరిపోతుంది. ముందా పని చూడు. నేనేం చేయను. అంతా చీకటి. ఎటు చూసినా ఏ దారి కనిపించలేదు. అందుకే ఈ దారి ఎన్నుకున్నాను. చీకట పడ్డ ప్రతి రాత్రి అమావాస్య అవదు. అప్పుడప్పుడు చంద్రుడు కూడా వస్తాడు. నువ్వేం భయపడకు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను జోక్గా అడగట్లేదు, సీరియస్గా అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? భయపడకు. పట్టుకున్న ఈ చెయ్యి ఊపిరిపోయే వరకు వదలను. రా.
నేను కోటేశ్వరరావునండి. మీ సంబంధం గురించి పూజారి గారు అంతా చెప్పారు. మంచి రోజు చూసుకుని మేమే వస్తామండి. ఎవర్రా అమ్మాయి? నాన్న, ఈ అమ్మాయి పేరు సావిత్రి. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. బుర్రా బుద్ధి పనిచేస్తుందా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? నేను ఆల్రెడీ మాట ఇచ్చేసాను నాన్న, పెళ్లి చేసుకుంటానని. నీకు ఆ అమ్మాయి కావాలా, మేం కావాలా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నువ్వు నోర్మై, నీకేం తెలీదు. చూడు, నీ జీవితం బాగుండాలని, సంతోషంగా ఉండాలని మంచి సంబంధం చూశాను. అనవసరంగా చెడగొట్టుకోకు. నాన్న, డబ్బుతో సంతోషాన్ని కొనలేం. అది మనసుకు సంబంధించింది. నీతో నాకు వాదన అనవసరం. మేం కావాలంటే ఆ అమ్మాయిని వదిలేసిరా. ఆ అమ్మాయి కావాలంటే మమ్మల్ని అందరినీ వదిలేయి. మనల్ని కాదని వెళ్ళేవాడు మనకు అవసరం లేదు. పోనీ. అయ్యో పెదబాబు, నేనున్నా. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో, సరేనా? తిను. ఇంకొకటి నానమందు తినవా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న గుర్తొచ్చారు. నాలో మీ నాన్న ప్రేమ కనిపిస్తుందంటే మన జంటని ఎప్పుడూ ఎవ్వరూ ఎన్నటికీ విడదీయలేరు. కానీ నా వల్ల మీ అమ్మ నాన్నలను వదులుకోవడం నాకిష్టం లేదు. వదులుకుంటే విడిపోవడానికి వాళ్ళు నా స్నేహితులు కాదు, నన్ను కన్న తల్లిదండ్రులు. ఏదో కొంతకాలం దూరం ఉంటారంతే. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళే కలిసిపోతారు. నువ్వు దాని గురించి ఏం భయపడద్దు. నువ్వు ఫస్ట్ తిను. పొద్దునుండి ఏం తినలేదు. కొంచెం అమ్మా తిను. అది ఒకసారి బయటికి రావే. మళ్ళీ అప్పుల వాళ్ళు వచ్చినట్టున్నారు. నువ్వేం భయపడకు, నేను మాట్లాడతా పద. నువ్వెవరు? సావిత్రి కాబోయే భర్తని. కాబోయే, ఇప్పుడైతే కాదు కదా. రే, ఏం మాట్లాడుతున్నావురా? మన పక్కూరు జమీందార్ గారు అబ్బాయి సత్యమూర్తి. అయితే ఇంకేం, మన అప్పు తీర్చినట్టేక. మన అప్పు తీర్చడానికి పక్కూరు జమీందార్ గారి అబ్బాయిని ఉంచుకుందన్నమాట. రేయ్, నేను జమీందార్ గారి అబ్బాయిలా చెప్పడం లేదు, సావిత్రి భర్తలా చెప్తున్నాను. ఇంకో 6 నెలల్లో అదే భూమిలో పంట పండించి మీ అందరు అప్పులు తీరుస్తాను. అప్పటి వరకు మీరు ఎవ్వరూ ఇంటి ముందు కనపడతాం. కొడుకు. రే, ఏంద్రా చూస్తున్నావు? పో. ఒక అమ్మాయి వెంట ఒక అబ్బాయి కనిపిస్తే ప్రతి వాడి నోటి వెంట వచ్చే మాట ఇదే. ఈరోజు ఈడు, రేపు ఇంకొకడు, ఎల్లుండి ఊరంతా. వాళ్ళందరు నోర్లు మూయించాలంటే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. పంతులు గారు, మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఏంటి బాబు ఇది? ఎవరూ లేని అనాథలాగా. మీ నాన్నగారు
నాకు అన్ని విషయాలు చెప్పారు బాబు. ఏంట్రా ఇది? కోపంలో ఏదో అన్నానని ఇంట్లో నుండి వెళ్ళిపోవడమేనా? ఏదో కుర్రాడివి ఆవేశంలో ఏదో చేస్తున్నాడు అనుకున్నామే కానీ ఈ అమ్మాయిని ఇంతలా ప్రేమిస్తున్నావని అనుకోలేదురా. మీ అమ్మ నీ మీద బెంగతో అన్నం తిని 3 రోజులైందిరా. వెళ్దాం పద. పద నాన్న, ఇంటికి వెళ్దాం. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళను. సారీ నాన్న, తప్పైపోయింది. ఈ రోజు నుంచి నువ్వు అన్నదవి కాదమ్మా. అమ్మైనా అత్తైనా అన్నీ నేనే. ఓ మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా సగభాగంగా ముడిపడుతూ ఉన్న ఈ జంట ఆశీర్వదించగా స్వర్గదేవతలు పెద్ద మనసులై ఇలరాగా బంధువులంతా చూడముచ్చటను కనులు తీరగా కనరాగా కళ్యాణ వేడుకి జరిగింది, కళ్యాణ వేడుకి జరిగింది. కూర్చో. తీసుకోండి. అంత ఇష్టపడి ఎంత కష్టం వచ్చినా అప్పటి నుండి ఇప్పటి వరకు తన చెయ్యి వదలకుండా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నా. నాకు నా సావిత్రి అన్న పిల్లల నా ప్రాణం. కానీ దురదృష్టవశాత్తు నేను ఇలా ఉండడం వల్ల. ఏమ్మా, ఇది పుణ్య దంపతులు చేయవలసిన పూజ. నీ అబ్బాయితో వచ్చావేంటి? లేదండి, ఈయన మా అబ్బాయి కాదు, మా ఆయన. చెప్పడానికి నీకు బుద్ధి లేకపోయినా నమ్మడానికి నాకైనా ఉండాలి కదా. ఇంకెక్కడా అలా చెప్పమాకు, అక్రమ సంబంధం అనుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు పంతులు? పంతుల్ని కాబట్టే చెప్తున్నా. అలా అడుగడుగునా నా సావిత్రి అవమానాలు భరిస్తూనే ఉంది. అంతేకాకుండా నా వయసు, నా పిల్లలు కూడా శాపమైంది. బాబు, మీ నాన్నగారిని తీసుకురమ్మంటే మీ తమ్ముడిని తీసుకొచ్చావేంటి? మీ నాన్నగారి సంతకం ఇక్కడ కావాలి. సార్, ఈయన మా నాన్నగారు సార్. నమస్కారం సార్. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మీ కామెడీ షోలు టీవీలో చేసుకోండి, ఇక్కడ కాదు. అలా 1 కాదు 2 కాదు, నా వల్ల చాలా రకాలుగా ఎన్నో అవమానాలు పడుతున్నారు, ఎంతో బాధపడుతున్నారు. ఆఖరికి నా వల్ల వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు. అందరూ అనుకుంటున్నారు ఇలా ఉండడం నా అదృష్టం అని. కానీ నేను అందరికంటే దురదృష్టవంతుణ్ణి. ఎందుకంటే దీనివల్ల నేను నా భార్య బిడ్డలతో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. దానివల్ల నేను ఎంత బాధపడుతున్నానో అది నాకు మాత్రమే తెలుసు. ప్రపంచానికి తెలియదు. మరి నువ్వు ఇలాగే ఎందుకున్నావు? దానికి కారణం ఏంటి? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటా. బాబు, నీ భాగవతం నాకొద్దు, నేను వెళ్తా. బాయ్ అంకుల్. అంకులా? ఇది నా బంగారం సావిత్రి. అన్న పెద్ద కొడుకు మోహన్ బాబు, అన్న చిన్న కొడుకు బాబు మోహన్. అరే ఇటు రారా. ఎల్లరా నాన్నగారు పిలిచినారు. నాన్న పక్కకు వచ్చేసి.
మీ ఏజెంట్ ఎక్కడ తొక్కేశారో ఆ ప్లేస్ చెప్పండి చాలు. తొక్కడానికి నేను సైకిలా, నేను మనిషినయ్యా. అందరూ మీ లైఫ్ లో ఏదో సీక్రెట్ జరిగింది అంటున్నారు, ఆ సీక్రెట్ చెప్పండి చాలు. ఓ అదా, క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటా. నిజం చెప్పండి సార్. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటా. క్యారెట్ ఉందా? క్యారెట్ క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటా. అవి ఇక్కడే కాదు, ఇండియాలో ఏ మార్కెట్ లో వెతికినా దొరకవు. పో తాత, బాగా ఆశలు పెట్టుకున్నట్టున్నావు. సత్యం దెబ్బకి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటో రేట్స్ ఆకాశానంటాయి. క్యారెట్ 2800కి కిలో అవ్వగా, బీట్రూట్ 3200, సపోటా డజన్ 2400 అవ్వగా, పొటాటో 2600కి కిలో అమ్ముతున్నారు. ఇక టమాటో 3900 కిలో అమ్ముతున్నారు. ఇంత రేటు పెట్టి జనాలు కొనడానికి రెడీగా ఉన్నా మార్కెట్లో మాత్రం అవి దొరకడం లేదు. అందుకే మన సీఎం రైతులందరికీ క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటో పండించమని ఆదేశించారు. మీకొచ్చే జీతానికి క్యారెట్ కాదు కదా, కాకరకాయ కూడా కొనలేం. కానీ పదండి, ఊరెళ్ళి క్యారెట్, బీట్రూట్ పండించుకుందాం. నేను అదే ఆలోచిస్తున్నానే. ఆలోచించడానికి ఏం లేదు, వెళ్ళడమే. నమస్తే సార్. నమస్తే. నేనెవరో తెలుసా నీకు? తెలియదండి. ఈ మధ్య మా ఇంటికి వచ్చిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. అందుకే అలవాటు ప్రకారం అందరికీ ఆహ్వానిస్తున్నాం. చెప్పండి, ఏం తీసుకుంటారు? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటా. ఇవన్నీ నాకు అవసరం లేదు. ముందు నేనెవరో తెలుసుకో. నా పేరు మిస్టర్ సైంటిస్ట్. ప్రపంచంలో నేను కనిపెట్టిన మెడిసిన్స్ కి నా కంపెనీకి ఒక పేరుంది. దాన్ని నంబర్ 1 చేద్దామని నేను నీ దగ్గరకు వచ్చాను. దిస్ ఇస్ సత్యం, క్లాస్ టచ్, మాస్ కట్అవుట్. ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడం నాలాంటోడు. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మిస్టర్ సత్యమూర్తి, యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. యు ఆర్ బ్లెస్డ్ యాజ్ ఎ స్పెషల్. నీలాంటోడు ఈ దేశంలో పుట్టడమే ఈ దేశం చేసుకున్న అదృష్టం. మనిషి డే బై డే సైన్స్ డెవలప్ చేస్తున్నాడు. నువ్వు చెప్పే ఒక చిన్న క్లూ వల్ల అగ్రరాజ్యాల్ని శాసించే స్థాయికి మన దేశాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. నేచర్ పాత్ నే బ్రేక్ చేసావు, ఏజ్ ని ఆపేశావు. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టమాటా. మిస్టర్ సత్యం, ఈ ప్రపంచంలో చాలా మంది ధనవంతులున్నారు. వాళ్ళు నీలాగా ఉండలేరు. ఉండాలని అనుకుంటారు. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు. నువ్వు అను, మనం లక్షల కోట్లు సంపాదించొచ్చు. ఆ ధనవంతులందరికి చెప్పండి, క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టొమాటో తినమని. మిస్టర్ సత్యం, విల్ మీట్ లేటర్. కానీ నేను ఖచ్చితంగా నీ నోట్ నుంచి ఆ నిజం చెప్పిస్తాను. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటా. నానోయ్, చెప్పు నాన్న. చూడు జనం. బాలకృష్ణ కాదు, ఊపితే ఉండిపోవడానికి. ఆ జనం అందరూ ఇంట్లోకి వచ్చేలా ఉన్నారు. నువ్వు బయటికి వెళ్తే బెటర్. తోసుకోకండి, చెప్పేది మీకేరా, నేను పడుతున్నారు. అరే రే ఉండండిరా. బాబు బాబు అనాలో బావగారు అనాలో అర్థం కావటం లేదు. కానీ మేము నీలా అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఆ ఒక్కటి చెప్పు చాలు బాబు. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటో అని మాత్రం చెప్పకండి సార్. ఓకే. ఈయన దేవుడు. మనిషి అనేవాడు ఎవడైనా ఇలా ఉంటాడా? ఈయన దేవుడు, అందుకే ఇలా ఉన్నాడు. ఇక్కడ నువ్వు ఇలా బయట ఉంటే నీకు ఈ టార్చర్ తప్పదు. అందుకే మాకు ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ఎంతో మంది పేద విద్యార్థులకు, వృద్ధులకు ఉపయోగపడుతుంది. నువ్వు అక్కడికి వస్తే నిన్ను దేవుణ్ణి చేసే బాధ్యత మాది. నువ్వు అక్కడికి వచ్చి జనాలకి సేవ చేసుకుంటావా, ఇక్కడ ఉండి ఈ టార్చర్ పడతావా, నువ్వే డిసైడ్ చేసుకో. ఇదేదో బాగుంది. శాంతించండి భక్తులారా. అరుపులు చప్పట్లతో ఆకలి తీరదు. ఆశీర్వాదం తీసుకోండి నాయనలారా. వెరీ గుడ్. చెప్పు నాయన. నాకు పిల్లలు పుట్టడం లేదు స్వామి. బయట కష్టపడడం ఆపేసి ఇంట్లో కష్టపడి నాయన, తప్పకుండా పుడతారు. సంతాన ప్రాప్తి చేస్తూ. నాకు ఉద్యోగం రావట్లేదు స్వామి. పనిని ప్రేమించు, తప్పకుండా దొరుకుతుంది. అట్టగే స్వామి. స్వామి, ప్రభుత్వం వారు నన్ను ఇంకో 5 నెలల్లో రిటైర్ చేయబోతున్నారు. దాన్ని ఒక 5 సంవత్సరాలు పెంచండి స్వామి.
ఎందుకు స్వామి హాయిగా రిటైర్ అయ్యి రెస్ట్ తీసుకో స్వామి. రెస్ట్ ఎక్కడ స్వామి, నీలాంటి దొంగ స్వామిలో బుద్ధిని పగలగొట్టాలి కదా స్వామి. పెంచు స్వామి, పెంచు స్వామి. మా స్వాములేరి అందరూ జంపురా. ఏంటి స్వామి ఎక్కడికి వెళ్ళినా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అవును రే, నువ్వు స్వామివారా? ఆహా కాదు. మరి గెటప్ ఏంటి, సెటప్ ఏంట్రా? అది ప్రజలకు సేవ చేద్దామని. సేవ చేద్దామనా? ఇప్పుడు నేను సేవ్ చేద్దామని వచ్చానురా. ఇదిగో గోవిందు, ఆ హుండీకి గండు కొట్టమ్మా. ఓకే సార్. ఆ, పదరా పద. సార్ చాలా బరువు ఉంది సార్. ఆ సొమ్ము ఎక్కువ ఉన్నట్టుంది, పద. యువర్ ఆనర్, ఇతని పేరు సత్యమూర్తి. నమస్కారం సార్. ఇతని గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, దేశమంతా తెలుసు. ఇతనేదో మాయ చేసి ఏజ్ను ఆపేశాడు యువర్ ఆనర్. ఆ సీక్రెట్ మాత్రం ఎవరికీ చెప్పడం లేదు. కానీ ఇప్పుడు కొత్తగా స్వామీజీ అవతారం ఎత్తాడు. మీరు దేవుడా? కాదు. మరి అందరిలా ఎందుకు లేరు? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటా. ఇది యువర్ ఆనర్. క్యారెట్, బీట్రూట్ తప్ప ఇతని నోటి వెంట వేరే మాట రావడం లేదు. ఈ కేసు సిబిఐకి అప్పగించి ఇతని ద్వారా నిజానిజాలు రాబట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నమస్తే. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట సత్యమూర్తి అనే వ్యక్తిని హెల్త్ డిపార్ట్మెంట్కి అప్పజెపుతూ ఇతను ఇలా ఉండటానికి కారణాలు అన్వేషించవలసిందిగా ఆదేశిస్తూ ఇతన్ని జీన్స్ టెస్ట్కు పంపించవలసిందిగా ఈ కోర్టు ఆదేశిస్తోంది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. నమస్తే సార్. ఏం కావాలి సార్? బ్లడ్ కావాలి. ఎందుకు? టెస్టులు చేస్తాం సార్. అవునా? ముందు బ్లడ్ ఇవ్వండి. మీకేం కావాలి? బ్లడ్డే కావాలి. ఎంతమంది తీసుకుంటారండి బ్లడ్? చూడండి, మొత్తం 365 టెస్టులు, 82 స్కానింగ్లు, 42 చెకప్లు, ఇవన్నీ అయ్యేసరికి మినిమం 1 వీక్ పడుతుంది. మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి, కోపగించుకోకూడదు. అంటే 365 సూదులు గుచ్చి 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 బ్లడ్ తీస్తారనమాట. మనుషులు అనుకుంటారా ఏమనుకుంటారు? తప్పదు కదా. తప్పించుకుంటే ఎలా ఉంటది అంటారు? పోలీసులు కొడతారు కదా. అయితే తీసుకోండి. మరే ఏం చేస్తున్నారా మీరు నాతో? ఏంట్రా అది? బకెట్ సార్. అదే ఎందుకని? బ్లడ్ కావాలి సార్. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఓ బకెట్ ఇచ్చేస్తే పని అయిపోతుంది. రే, మనిషి అనేవాడికి ఎవరికైనా బకెట్ల కొద్ది బ్లడ్ ఉంటుందారా? సార్ మీరు చాలా డిఫరెంట్ కదా సార్. రే, దగ్గరికి వచ్చామంటే చంపేస్తా. పర్లేదు సార్, ఇచ్చేయండి సార్. ఏం కాదు సార్, ఇచ్చేయండి సార్. ఇచ్చేయండి సార్. నీ అబ్బా, మురికాలలో నీళ్ళతో ఉన్నట్టు బకెట్ల కొద్ది బ్లడ్ అంటే బతికే పనేనా? ఈసారి ఎవడన్నా బ్లడ్ అని వస్తే చంపి పారదొప్తా. సార్ ఫ్రూట్ సార్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఏంట్రా, కొద్దిసేపు అయితే పొడిచిపాటు దొబ్బుతుంటివి. వీటితో పాటు క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటా కావాలి, కొంచెం తెచ్చి పెడతారా? మీ దెబ్బకి అవేవి దొరకట్లేదు సార్. అందరు అవే తింటున్నారు. ఉన్నాయి తినండి సార్. సరే. డాక్టర్, అతను రోగం ఏంటో తెలిసిందా? అంత ఈజీగా ఎలా తెలుస్తుందండి? ఏ? నాకు తెలిసి తన గురించి తెలియాలంటే యుఎస్ పంపించాలి. యుఎస్ కా? ఎందుకు? టెస్టులు కండి. ఓకే ఓకే. ఒరే గబ్బు, నీ జబ్బు తెలియాలంటే అమెరికా వెళ్ళాలంటరా. అసలే నా భారతదేశం అప్పులో ఉంది. ఆ సీక్రెట్ ఏంటో చెప్పరా. క్యారెట్, నీకు దళ్ళ పెడతారు రే. చెప్పమంటారు ఆపమంటారు, అంత మీ ఇష్టమేనా? ఏదో బుద్ధి గట్టి తినే అడిగారా. తప్పైపోయింది క్షమించరా. హలో, ఎవరు? నేను హెగ్దే పదుకునే. ఏంటి? హెగ్దే పదుకునే. ఎక్కెక్కి పడుకుంటావా? ఎవరి మీద? నాట్ పడుకుంటా. పదుకునే పదుకునే. ఓహో, సినిమా హీరోయినా? హెగ్గే పడుకోనా? అలాగే. మీ దగ్గర సత్యమూర్తి ఉన్నారంట? అవును మేడం. అతన్ని ఒకసారి కలవాలి. అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేయండి. ఓకే మేడం, అలాగే మేడం. ఒరే, నీ రేంజ్ ఏంట్రా?
అలా అలా పెరిగిపోతుంది. ఏకంగా సినిమా హీరోయిన్ ఫోన్ చేసి నీ అపాయింట్మెంట్ కావాలంటుంది. ఏంటంట? నాకేం తెలుసు మామా. ఏయ్ మామ అన్నావంటే మక్కలు ఎరగదంటాను. నీ వయసు ఎంత, నా వయసు ఎంత? నీది 64, నాది 57. 7 సంవత్సరాలు తేడా ఉంది. ఏదావా అందమైన కూతుర్ని కన్నావు కదా మామా. ఏ షటప్! మళ్ళీ మామ అన్నావంటే చెప్పు కాదు బూటుగాతో తంత చేద్దావా? అమ్మాయి కనపడితే సొల్లు ఖర్చుకోవడమే. సూపర్. ఆయన ఉన్నారా? మీకు ఇంకా పెళ్లి కాలేదు కదండి? స్టాప్ ఇట్. ఐ వాంట్ సత్యమూర్తి. ఓహో, ఆ వెజిటేబుల్ గడా లోపల తెచ్చాడు. షల్ వి గో? ఓకే పదండి. ఆవేశపడక మామా, బీపీ షుగర్ బరస్ట్ అవుతాయి. ఏయ్ మళ్ళీ మామ అంటావు ఏదావా? చంపుతా మళ్ళీ మాట్లాడమంటే. సార్ గిడ్డే. సారీ మేడం, వీటితో మాటల్లో పడిపోయి మీరు వచ్చిన సంగతే మర్చిపోయాను. అన్నట్టు మీరు సినిమా యాక్టర్ కదా, ఓ సెల్ఫీ తీసుకుందామా? రండి మేడం. థ్యాంక్ యూ మేడం. నేను సత్యమూర్తితో పర్సనల్ గా మాట్లాడాలి. ఓహో క్యారీ ఆన్ మేడం. అన్నట్టు డోర్ క్లోజ్ చేయమంటారా? ఎస్. ఓకే మేడం. రే నిన్ను చంపుతో నాకు పని చెప్తున్నాడు. నాకు కూడా ఒక సెల్ఫీ. ఇసే జ్యాదా దేయేగా బయట. ఓకే ఓకే. నేను ఎవరో నీకు తెలుసా? అయ్యో, మీరు నాకు తెలియకపోవడం ఏంటండి? మీ సినిమాలన్నీ చూస్తాను తెలుసా. థ్యాంక్స్. ప్రతి కుర్రాడు గుండెల్లో అర్ధరాత్రి నిద్రలేపి అల్లరి చేస్తుంటారంటగా. అసలు ఇంత అందంగా ఎలా పుట్టారండి? ఇట్స్ ఓకే, మ్యాటర్ లోకి వద్దామా? చెప్పండి. నాకు నీలాంటి ఒక బాబు కావాలి. నాతో ఒక నైట్ స్టే చేయాలి. చేస్తావా? చిచి, నేను అలాంటి పనులు చేయనండి. లవ్ చేస్తానంతే. పోనీ నీకు సిగ్గనిపిస్తే అది ఇవ్వు. ఏంటది? స్పర్మ్. దేవుడా. నువ్వు సిగ్గుపడుతున్నట్టున్నావు. దీనిలో తీసిపెట్టు, తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. బాయ్. ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఒరే నీ కోసం ఇంకా ఎంతో మంది అమ్మాయిలు బయట వెయిటింగ్ రా. నేనేమంటారా? సార్ నన్ను ఎలా అయినా ఇక్కడ నుండి ఎస్కేపింగ్ చేయించండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఒరే నిన్ను ఎస్కేప్ చేస్తే నా ఉద్యోగం పోద్దురా. నేను అలాగెళ్తాను, ఇలా అమ్మాయిలు వెళ్తారు. సార్ 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 మీకేం కావాలి? నిన్ను ఇక్కడి నుంచి ఎస్కేప్ చేయాలి, అంతే కదా? ప్లీజ్ ఆ పని చేసి మీ పుణ్యం కట్టుకోండి. అయితే నువ్వు మాతో రా. థ్యాంక్ యూ. దేవుళ్ళ వచ్చారా? ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నారు? సీఎం తీసుకురమ్మన్నాడు. ఏంటి ఆయనకు కూడా అది కావాలా? ఏంటది? బాటిల్. ఆయనకు రోజు ఆ బాటిలా? అమ్మయ్య బతికించారు. దిగు. ఇల్లు బాగుంది సార్. ఆ పోలీస్ కేసు ఇంకా క్లియర్ కాలేదు. డీజీపీ ఫోన్ కలిపా, ఆ సంగతి ఏదో నేను మాట్లాడతా. ఓకే సార్. తీసుకొచ్చాం సార్. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంది వయసు చూస్తారు? ఈయనకి ఆ రూమ్ లో తీసుకుపోరు. సార్ రూమ్ లో ఎందుకు సార్? ఇక్కడ బాగుంది కదా. అరే పోరా బాయ్ పో. సార్ 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 ప్లీజ్ సార్, ఇక్కడే ఉంటా. అరే చెప్తే నీకు కాదురా బాయ్, నేను ఉన్నా కదా. అరే తీసుకుపోరా లోపల. సార్ 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 ప్లీజ్ సార్, ఇక్కడే ఉంటా. చెప్తా అర్థమైంది. నీ సంగతి ఏందే? కలిసి రాలేదా ఫోన్? కలుపుతున్నాను సార్. ఎంతసేపు చేస్తావారు సార్? ప్లీజ్ సార్. అరే ఏంద్రా బాయ్ గట్లా భయపడుతున్నావు? భయపడ ఇట్లా చూడురా బాయ్, పైసలు మస్తు సంపాదించిన. పైసలు అంటే లెక్కనే లేదురా బాయ్. నాకు వయసు అయిపోతుందిరా బాయ్. జరా సీక్రెట్ ఏందో చెప్పరాదా? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటా. అరే నీకు 100 కోట్లు ఇస్తా. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, టమాటా. నీకు 200 కోట్లు ఇస్తా. క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటో, टमाटा। मैंने 500 करोड़ रुपए देने के लिए तैयार हूँ। वो सीक्रेट तो बता दो। कैरेट, बीटरूट, सपोटा, पोटैटो, टोमेटो। నీకు 1000 కోట్లు ఇప్పిస్తాను, నిజం చెప్పరా? క్యారెట్, బీట్రూట్, సపోటా, పొటాటా, టొమాటో. నిన్ను చంపైనా సరే నిజం చెప్పిస్తా. చెప్పరా? చెప్తావా లేదా? చెప్పు. హలో, వాడిని చంపితే నిజం చచ్చిపోతుంది. नहीं यार, ఐఎమ్ మిశ్రా.
సైంటిస్ట్. నిన్ను రేయ్, అనవసరంగా చచ్చిపోతావు. ఆ నిజమేంటో చెప్పు. నా ప్రాణం పోయినా సరే నేను చెప్పను. చెప్పిస్తా. చెప్పను. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఒక్కసారి అటు చూడు. నీ వాళ్ళకి ఒక ఇంజెక్షన్ ఇచ్చాం. అది పాయిజన్ అయి వాళ్ళు చచ్చిపోతారు. ఆ నిజమేదో చెప్పేసి నీ ఫ్యామిలీని బ్రతికించుకో. నేను 10 లెక్క పెడతా. ఈ లోపు నా ఫ్యామిలీ నార్మల్ అవ్వాలి, లేకపోతే చచ్చిపోతా. వద్దు వద్దు వద్దు. చెప్పు, యాంటీడోస్ ఇవ్వమని చెప్పు. చెప్తా. రేయ్ రేయ్, యాంటీడోస్ ఇచ్చేయండి రా. నీవొక్కడికే నా గురించి 4 గోళ్ల మధ్య చెప్తే సరిపోదు. నా గురించి ప్రపంచానికి తెలియాలి. అందరూ వచ్చారా? అందరం వచ్చాం సార్. అందరం వచ్చాం. చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి. 1983 అప్పుడు నాకు 25 సంవత్సరాలు. పెళ్ళై 2 పిల్లలు కూడా పుట్టారు. అప్పుడు నా లైఫ్లో ఒక పెద్ద సమస్య వచ్చింది. అమ్మా, 5 నిమిషాలు కూడా నడవలేని పరిస్థితి నాది. కాళ్ళు విరిగిపోతున్నట్టు అనిపించేవి. కనీసం నీళ్లు తాగడానికి గ్లాసు కూడా లేపలేని పరిస్థితి. తీసుకోండి. ఏమైందండి? గ్లాస్ కూడా పట్టుకోలేకపోతున్నారు. నా చేతులు విరిగిపోతున్నట్టు అనిపిస్తున్నాయి సావిత్రి. తలంతా తాళ్లతో బిగించి కట్టినట్టు చావు నా పక్కనే ఉన్నట్టు ఉండేది. ఏమైందిరా? ఏమైందిరా? అయ్యో అయ్యో, పెద్ద బాబు ఏమైందిరా? అప్పుడు తెలిసింది అదొక రోగమని. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉంది సార్? చూడమ్మా, నా లైఫ్లో ఎలాంటి కేసు ఎప్పుడు చూడలేదు. నాకు కూడా ఇదే మొదటిసారి. అంటే ఏమైనట్టు డాక్టర్? చూడండి, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అయినా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి మనిషికి గ్రోత్ హార్మోన్స్ని బాడీలో సరఫరా చేయడానికి మెదడు దగ్గర పిట్యూటరీ అనే ఒక గ్రంథి ఉంటుందమ్మా. అది మీ అబ్బాయికి కంప్లీట్గా డ్యామేజ్ అయింది. దానివల్ల మెల్లమెల్లగా బాడీలోని బోన్స్ అన్నీ విరిగిపోతుంటాయి. ఆ తర్వాత లేవలేక కూర్చోలేక నరకం అనుభవించాల్సి వస్తుంది. ఏం చేస్తే బాగవుతుంది డాక్టర్? ఎంత ఖర్చు పెట్టినా ఉపయోగం లేదమ్మా. మహా అయితే 6 నెలలు బతుకుతాడు, అంతకంటే ఎక్కువ బతకడు. ఇప్పటికే బాగా ముదిరిపోయింది. అవకాశం లేదు. నేనేమీ చేయలేనమ్మా. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఏమీ చేయలేను.
అత్తయ్య ఏమైంది? డాక్టర్ ఏమన్నారు అత్తయ్య? చెప్పండి అత్తయ్య. నీకు ఇద్దరు కొడుకులున్నారు. నీ పెద్ద కొడుకు శ్రీకృష్ణుడి అంశలో పుట్టాడు. యుగ పురుషుడు, చిరంజీవిలా బ్రతుకుతాడు. కానీ పెద్ద గండం ఉంది, అది గట్టెక్కితే తిరుగులేదు. చిరంజీవిలా బ్రతుకుతాడు, చిరంజీవిలా బ్రతుకుతాడు, చిరంజీవిలా బ్రతుకుతాడు. నా కొడుకు బతుకుతాడు, నా కొడుకు బతుకుతాడు. నా కొడుకు ఏం కాదు, ఏం కాదు, ఏం కాదండి. మన అబ్బాయికి ఏం కాదు. నా కొడుకు బతుకుతాడు, నా కొడుకు బతుకుతాడు, నా కొడుకు బతుకుతాడు. స్వామి, నా కొడుకుని కాపాడండి స్వామి, స్వామి. నా ప్రయత్నం నేను చేస్తాను. అక్కడ పడుకోబెట్టండి. స్వామి, భగవంతుడా, నువ్వే దిక్కు స్వామి. నా పసుపు కుక్కల్ని నువ్వే కాపాడాలి. అలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలల పాటు ఆ ఋషి ఏవేవో చెట్ల మూలికలతో నాకు ట్రీట్మెంట్ చేశారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను స్వామి. మీరు నాకేమిచ్చారో తెలియదు, కానీ నన్ను బ్రతికించారు. అది చాలు. భగవంతుడు ఈ ప్రకృతి ద్వారా మనిషి బ్రతకడానికి అన్నీ ఇచ్చాడు. కానీ మనిషే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించి పాడు చేసుకుంటున్నాడు. నీకేమీ కాదు, సంతోషంగా చిరంజీవిగా బ్రతుకు నాయనా. నాకు వచ్చింది ఒక రోగం. ఈ విషయం అప్పుడే చెప్పేయచ్చు, కానీ మీ అందరు నాలా ఉండాలని, మీ బాడీలో పార్ట్స్ తీయించేసుకుంటారని భయం వేసింది. అందుకే చెప్పలేదు. ఆ రోజుల్లో కలో గింజో తాగి 100 సంవత్సరాలు బతికితే ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తింటూ 60 సంవత్సరాలు కూడా బతకడం కష్టమైపోయింది. దానికి కారణం ఇలాంటి సైంటిస్టులు. ఇప్పుడు మనం తింటుంది ఫుడ్ కాదు, కెమికల్స్. అవును, మనం తింటుంది కెమికల్స్. ధాన్యంలో కెమికల్స్, కూరగాయల్లో కెమికల్స్, పండ్లలో కెమికల్స్, పాలల్లో కెమికల్స్, ఆఖరికి మనం తాగే నీళ్ళలో కూడా కెమికల్స్. కెమికల్స్ లేకుండా ఒక్క పదార్థమైనా చూపించగలరా? ఇన్ని కెమికల్స్ తింటూ మనిషి బ్రతుకుతున్నాడు. అవసరం ఉన్నా లేకపోయినా డబ్బు కోసం ఇలాంటి మెడిసిన్స్ ఎన్నైనా కనిపెడతారు. ఇలాంటి సైంటిస్టులు. అదే కాకుండా ఆన్లైన్లో పిజ్జాలు, బర్గర్లు, చికెన్. అందుకే 30 సంవత్సరాలకే బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్, అల్సర్లు. అందుకే తలలు కూడా పండిపోతున్నాయి. వీటన్నిటికి కారణం కెమికల్స్, 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 కెమికల్స్. సహజంగా ఉండండి, సహజ సిద్ధమైన పదార్థాలనే తినండి, ఆరోగ్యంగా ఉండండి. అదే నా కోరిక. అందరికీ నమస్కారం. తగ్గి తగ్గి మీ నాన్న చచ్చేటట్టున్నాడు కానీ రాత్రి గోళీలు తీసుకొచ్చాం కదా, తీసుకొచ్చి ఇవ్వు. అలాగే తాతయ్య. అలా చూస్తావు బెట్రా, నువ్వు ముసలుడు అయితే నేనేం చేయాలి?